Hello everyone, welcome to Telugu One Academy and to discussion on Socio-Economic Survey 2023-24. ఈరోజు సెషన్లో పావర్టీ, ఎంప్లాయ్మెంట్, అన్ఎంప్లాయ్మెంట్ టాపిక్ మీద డిస్కషన్ని చూద్దాం. సో ఫార్ వీ హ్యావ్ కవర్డ్ చాప్టర్ 2 టు చాప్టర్ 8. ఒకవేళ వీడియోస్ కనుక చూడనట్లయితే ప్లీజ్ టు వాచ్ దెమ్. అదేవిధంగా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఈ పీడిఎఫ్ డాక్యుమెంట్ అనేది మీకు అందులోనే లభిస్తుంది. దానితో పాటు మీకు ఎగ్జామ్ రిలేటెడ్ అప్డేట్స్ కూడా ఆ ఛానల్లో ప్రొవైడ్ చేయబడుతూ ఉంటాయి. మా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. రీచ్ని పెంచండి సో దట్ ఇట్ ఎంకరేజెస్ అస్ టు డూ మోర్ వీడియోస్, రైట్? సో లెట్స్ స్టార్ట్ ద డిస్కషన్. పావర్టీ, రైట్? సో రీసెంట్ ఇయర్స్లో ఇండియా అనేది సబ్స్టాన్షియల్ గ్రోత్ రేట్ అనేది వస్తూ ఉంది. జీడిపి పరంగా సబ్స్టాన్షియల్ గ్రోత్ రేట్ని రికార్డ్ చేస్తూ ఉంది. కానీ పావర్టీ లెవెల్స్ అనేవి దానికి తగ్గినట్లుగా తగ్గడం లేదు అని ఎకనామిక్ సర్వేలో చెప్పడం అనేది జరిగింది, రైట్? పావర్టీ అలివేషన్ అనేది ఎప్పుడైనా ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుండి ఒక మెయిన్ ఎజెండాగానే గవర్నమెంట్స్కి ఉండడం అనేది వస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్ అవ్వచ్చు, స్టేట్ గవర్నమెంట్ అవ్వచ్చు, ఎటువంటి స్కీమ్స్ వచ్చినా కూడా తీసుకొచ్చినా కూడా పావర్టీ అలివేషన్ అనేది క్రూషియల్ ఎజెండాగా ఉంటూ వస్తూ ఉంది. దానికి తగినట్లుగానే రీసెంట్ 2 డికేడ్స్లో పావర్టీ అనేది గణనీయంగా తగ్గుతూ వస్తుంది. స్పెషల్లీ తెలుగు స్టేట్స్ అండ్ సదర్న్ స్టేట్స్లో పావర్టీ అనేది చాలా తగ్గిపోయింది. కానీ పావర్టీని అసలు ఎలా డిఫైన్ చేయాలి, ఎలా మెజర్ చేయాలనే దాని మీద ఇప్పటికీ నేషనల్ లెవెల్లో, ఇంటర్నేషనల్ లెవెల్లో డిబేట్స్ అనేవి జరుగుతూనే ఉన్నాయి. వరల్డ్ బ్యాంక్ అనేది ఒక మెట్రిక్ ఇస్తుంది, ఇండియా అనేది ఒక మెట్రిక్ అడాప్ట్ చేసుకుంటుంది, వేరియస్ కంట్రీస్ ఒక్కొక్క కంట్రీ ఒక్కొక్క మెట్రిక్ని అడాప్ట్ చేసుకుంటూ వస్తుంది. అసలు పావర్టీ అంటే ఏంటి, డెఫినేషన్ ఏంటి? పావర్టీ రెఫర్స్ టు ద స్టేట్ ఆఫ్ నాట్ హ్యావింగ్ ఎనఫ్ మెటీరియల్ పొసెషన్స్ ఆర్ ఇన్కమ్ టు మీట్ ద బేసిక్ నీడ్స్. ఇక్కడ బేసిక్ నీడ్స్ అని అంటున్నారు. బేసిక్ నీడ్స్ అనేవి ఓన్లీ ఫుడ్, క్లాతింగ్, షెల్టర్కి మాత్రమే లిమిట్ అవ్వవు. బేసిక్ నీడ్స్ అనేవి ఎలక్ట్రిసిటీ ఉంటుంది, వాటర్ ఉంటుంది, శానిటేషన్ ఉంటుంది, హెల్త్ ఉంటుంది, ఎడ్యుకేషన్ ఉంటుంది, ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా బేసిక్ నీడ్స్గానే పరిగణింపబడుతూ ఉంటాయి. ఈ రోజుల్లో చూసినట్లయితే డిజిటల్ కనెక్టివిటీ, వైఫై కూడా బేసిక్ నీడ్గా అయిపోయింది. మొబైల్ వైఫై కూడా ఒక బేసిక్ నీడ్గానే అయిపోతూ వస్తూ ఉంది. ఎందుకంటే ఈజ్ ఆఫ్ లివింగ్ కోసం అవసరమైన అన్ని యాక్టివిటీస్ని మనం బేసిక్ నీడ్స్గా చూడడం అనేది జరుగుతూ ఉంటుంది. సో పావర్టీ ఈజ్ ద డిప్రైవేషన్ ఆఫ్ దీస్ బేసిక్ నీడ్స్, రైట్? సో ఇది జనరల్ పావర్టీ డెఫినేషన్. ఇట్ ఎన్కంపాసెస్ సోషల్, ఎకనామిక్, పొలిటికల్ ఆస్పెక్ట్స్. సోషల్ ఆస్పెక్ట్స్లో ఏముంటుంది? ఇన్ఈక్వాలిటీస్ ఉంటాయి. పావర్టీ వల్ల ఇన్ఈక్వాలిటీస్ అనేది ఎగ్జాసర్బేట్ అవుతూ ఉంటాయి. దానివల్ల ఏలియనేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. ఎకనామిక్గా ఏముంటాయి? ఇన్ఈక్వాలిటీ ఇన్ ద యాక్సెస్ టు రిసోర్సెస్, ఎడ్యుకేషన్ లెవెల్స్కి, అదేవిధంగా హెల్త్ కేర్ సెక్టార్స్కి ఇన్ఈక్వాలిటీ అనేది ఉండడం వల్ల యాక్సెసిబిలిటీలో ఇష్యూస్ అనేవి ఉంటాయి. పొలిటికల్గా ఏముంటుంది? పొలిటికల్ పవర్ అనేది మిస్ మ్యాచ్ ఉంటుంది. పొలిటికల్ రిప్రజెంటేషన్ ఎక్కువగా ఉండదు. వాయిస్ అనేది సరిగా పొలిటికల్ డిసిషన్స్లో తీసుకోరు. దాన్ని ఏమంటాం మనం? మార్జినలైజేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. సో కమ్యూనిటీస్ యొక్క మార్జినలైజేషన్ అనేది జరుగుతూ ఉంటుంది పావర్టీ వల్ల. సో పావర్టీ హ్యాస్ మల్టిపుల్ డైమెన్షన్స్. అబ్సల్యూట్ పావర్టీ అంటే ఏంటి? ఇట్ ఈస్ ల్యాక్ ఆఫ్ బేసిక్ నెసెసిటీస్. ఇవి కావాల్సినవి. ఫుడ్ అయినా, క్లాతింగ్ అయినా, షెల్టర్ అయినా చాలా ఇంపార్టెంట్. ఇవి బేసిక్ నెసెసిటీ. ఇవి కూడా లేకపోయినట్లయితే దాన్ని అబ్సల్యూట్ పావర్టీ అని అనడం జరుగుతూ ఉంటుంది. అబ్సల్యూట్ పావర్టీ అని అంటే ఫుడ్ లేదు, క్లాతింగ్ లేదు, షెల్టర్ లేదు. ఇవి లేకుండా మనిషి యొక్క సర్వైవల్ అనేది, సస్టెనెన్స్ అనేది చాలా క్వశ్చన్గా ఉంటుంది. సో ఇవి ఉండాల్సిందే, రైట్? సో ఒక డిగ్నిఫైడ్ లైఫ్ ఉండాలి అని అంటే ఇవి బేర్ మినిమం నెసెసిటీస్. సో ఇటువంటి నెసెసిటీస్ కూడా లేని సిచ్యువేషన్ని అబ్సల్యూట్ పావర్టీ అని అనడం జరుగుతూ ఉంటుంది. ఎక్స్ట్రీమ్ పావర్టీ అంటే ఏంటి? ఎక్స్ట్రీమ్ పావర్టీని వరల్డ్ బ్యాంక్ అనేది డిఫైన్ చేస్తూ ఉంటుంది. వర్డింగ్లో డిఫరెన్స్గా ఉంటుంది. వరల్డ్ బ్యాంక్ అనేది డిఫైన్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ $1.9 అనేది ఒక పర్ డే ఎర్నింగ్ లేకపోతే, పర్ డే వాళ్ళకి పర్చేసింగ్ పవర్ ప్యారిటీస్లో అమౌంట్ లేకపోయినట్లయితే దాన్ని ఎక్స్ట్రీమ్ పావర్టీ అని అనడం జరుగుతూ ఉంటుంది. దీన్ని అప్డేట్ చేయడం జరిగింది. 2019లో తీసుకున్నారు. 2023లో దీన్ని $2.15గా అప్డేట్ చేయడం అనేది జరిగింది. మనకు సర్వేలో 2019 డేటానే ఇవ్వడం అనేది జరిగింది. కానీ 23లో దీన్ని అప్డేట్ చేశారు. $2.15గా ఇప్పుడు పరిగణిస్తూ ఉన్నారు ఎక్స్ట్రీమ్ పావర్టీ కింద. ఎవరు తీసుకొస్తారు దీన్ని? అది ఇంపార్టెంట్. ఎక్స్ట్రీమ్ పావర్టీని తీసుకొచ్చేది వరల్డ్ బ్యాంక్ అనేది దీన్ని డిఫైన్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈ పరంగా చూసినప్పుడు ఇండియాలో ఎక్స్ట్రీమ్ పావర్టీ ఎంత ఉందని చెప్పారు? 0.8% అనేది ఉండడం జరిగింది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే పర్చేసింగ్ పవర్ ప్యారిటీ కింద తీసుకుంటాం. ఒక $2తో యూఎస్లో ఎన్ని వస్తువులు అయితే కొనగలుగుతామో అన్ని వస్తువులకి కొనడానికి ఇండియాలో ఎంత అమౌంట్ అవసరం అవుతుంది అన్న దాని మీద తీసుకుంటారు. అబ్సల్యూట్ కన్వర్షన్గా తీసుకోరు. పర్చేసింగ్ పవర్ ప్యారిటీ మీద తీసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఎక్స్ట్రీమ్ పావర్టీ అనేది ఇండియాలో ఎంత ఉంది ఈ లెక్కను చూస్తే అంటే 0.8% అనేది ఉంది. 2019లో ఉందని చెప్పడం జరిగింది. కానీ కోవిడ్-19 అనేది చాలా ఇంపాక్ట్ చేసింది. కోవిడ్-19 ఉన్నా కూడా ఈ పరంగా చూసినప్పుడు ఎక్స్ట్రీమ్ పావర్టీ అనేది ఇండియాలో చాలా తక్కువగా ఉంది, రైట్? సో పావర్టీ అనేది చాలా క్రూషియల్ ఎజెండా.
క్రూషియల్ ఎజెండా అనేది అన్ని గవర్నమెంట్స్‌కి అక్రాస్ ద గ్లోబ్ బీట్ ఆఫ్రికా, అమెరికా, ఈవెన్ ఇండియా అన్ని కంట్రీస్‌లలో పావర్టీ రిమూవల్ ఏదైతే పావర్టీ ఎలివేషన్ ఉందో అది మేజర్ ఎజెండాగా ఉంది. ఈవెన్ సస్టైనబుల్ డెవలప్‌మెంట్ గోల్స్‌లో కూడా అది ప్రైమరీగా తీసుకోబడింది. ఎందుకు? పావర్టీ ఈస్ ద రూట్ కాజ్ ఫర్ ఆల్ ఈవిల్స్ ఇన్ ద సొసైటీ. ఏ ఈవిల్ తీసుకున్నా కూడా మిగిలిన ఏ అచీవ్ చేయాలన్నా కూడా పావర్టీ ఉంటే వాటిని అచీవ్ చేయడం అనేది కుదరదు. పావర్టీ ఉంటే ఎనర్జీ అనేది సఫిషియెంట్‌గా ఇచ్చినా కూడా ఏం లాభం? వాటి దగ్గర కన్జంప్షన్ కెపాసిటీ లేదు. కెపాసిటీ బిల్డింగ్ అనేది లేదు. ఆ టైంలో పవర్ గురించి మాట్లాడినా, ఇన్నోవేషన్ గురించి మాట్లాడినా, ఏది మాట్లాడినా కూడా వర్క్ అవ్వదు. ఎందుకు అనంటే పావర్టీ అనేది అన్నింటిని డిప్రైవ్ చేస్తూ ఉంటుంది. రైట్. సో, పావర్టీని ఖచ్చితంగా తీసేయాలని దాన్ని గోల్ నంబర్ 1గా పెట్టుకోవడం అనేది జరిగింది. ఇక్కడ కీ టార్గెట్స్ ఏవైతే ఉన్నాయో పావర్టీ కింద అవి కూడా చాలా ఇంపార్టెంట్. మ్యాచ్ ద ఫాలోయింగ్ అడిగే అవకాశం అనేది 1.1, 1.2 పావర్టీ రిలేటెడ్ ఏవైనా ఉన్నా కూడా డేటా అనేది వెరీ ఇంపార్టెంట్. సో, పావర్టీ ఇది ఎవరు సెట్ చేస్తారు? ఎస్‌డీజీస్‌ని యునైటెడ్ నేషన్స్ అనేది సెట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఎస్‌డీజీ 1 అనేది కంప్లీట్ ఎలిమినేషన్ ఆఫ్ పావర్టీ కోసం ట్రై చేస్తూ ఉంటుంది. సో, 1.1 ఏంటి? ఎరాడికేట్ ద ఎక్స్‌ట్రీమ్ పావర్టీ. ఎక్స్‌ట్రీమ్ పావర్టీ అంటే ఏంటో చూసాం కదా! ఒక డేలో $1.90 కంటే తక్కువగా ఉన్నట్లయితే పర్చేసింగ్ పవర్ పారిటీ టర్మ్స్‌లో దాన్ని ఎక్స్‌ట్రీమ్ పావర్టీ అనడం జరుగుతూ ఉంటుంది. ఎక్స్‌ట్రీమ్ పావర్టీని జీరోకి తీసుకెళ్లడం అనేది టార్గెట్ అన్నమాట. రైట్. సో, ఎరాడికేట్ ద ఎక్స్‌ట్రీమ్ పావర్టీ 1.1 గుర్తుపెట్టుకోండి. వెరీ ఇంపార్టెంట్. 1.2 దేని గురించి మాట్లాడుతూ ఉంటుంది? రెడ్యూస్ ఓవరాల్ పావర్టీ. ఓవరాల్ పావర్టీ అంటే ఇందాక చెప్పుకున్నాం కదా! బేసిక్ నెసెసిటీస్ కాకుండా బేసిక్ నీడ్స్ అనేవి ఉండాలి. బేసిక్ నీడ్స్ అనేవి అన్నీ ఉండాలి. అలాంటి పావర్టీని ఏ విధంగా చేయాలంటున్నారు? అట్‌లీస్ట్ 50%కి తీసుకురావాలని చెప్పడం అనేది జరుగుతుంది. రెడ్యూస్ ద పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్ లివింగ్ ఇన్ ద పావర్టీ. ఎవరైతే నేషనల్ డెఫినేషన్స్ ఏ నేషన్ ఏ డెఫినేషన్ తీసుకుంటుందో అందులో 50% కంటే తక్కువగా తీసుకురావడం అనేది సెకండ్ టార్గెట్. థర్డ్ టార్గెట్ వచ్చేసి ఇంప్లిమెంట్ సోషల్ ప్రొటెక్షన్ స్కీమ్. సోషల్ సేఫ్టీ నెట్స్ ఏవైతే ఉన్నాయో పెన్షన్స్ అవ్వచ్చు, అన్‌ఎంప్లాయ్‌మెంట్ అలవెన్సెస్ అవ్వచ్చు, ఫుడ్ సెక్యూరిటీ ప్రోగ్రామ్స్ అవ్వచ్చు. రైట్. సో, హెల్త్ కేర్ కవరేజ్ అవ్వచ్చు. ఇటువంటి అన్నింటిని ప్రోగ్రామ్స్ అన్నింటిని ఇంప్లిమెంట్ చేయడం అనేది కూడా 1.3 టార్గెట్ కింద తీసుకోవడం జరిగింది. ఎందుకు? ఇక్కడ ఏవైతే బేర్ మినిమమ్ నెసెసిటీస్ అనుకుంటున్నాం ఫుడ్, షెల్టర్, క్లాతింగ్ ఇవేవైతే అనుకుంటున్నామో హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ వీటన్నింటిని గవర్నమెంటే ఇచ్చినప్పుడు పావర్టీలోకి పీపుల్ వెళ్ళే ఛాన్సెస్ అనేవి తక్కువగా ఉంటాయి. సో, అందుకే గవర్నమెంట్ నుండి ఇవి ఇవ్వాలని 1.3 టార్గెట్ కింద తీసుకోవడం జరిగింది. అదేవిధంగా 1.4 వచ్చేసి ఎన్ష్యూర్ ఈక్వల్ యాక్సెస్ టు ఎకనామిక్ రిసోర్సెస్. రైట్. సో, ఈక్వల్ రైట్స్ టు ఓనర్‌షిప్ అండ్ కంట్రోల్ ఓవర్ ద రిసోర్సెస్, బేసిక్ సర్వీసెస్, ల్యాండ్, ఇన్‌హెరిటెన్స్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఫర్ ఆల్. ఏవైతే సొసైటీలో ఇన్‌ఈక్వాలిటీస్ ఉన్నాయో ఆ ఇన్‌ఈక్వాలిటీని తగ్గించాలంటే రిసోర్స్ యాక్సెసిబిలిటీ అనేది పెరగాలి. అందరికీ అవకాశం అనేది రావాలి. సో, ఆపర్చునిటీస్‌ని ఇవ్వాలి. అందరికీ రిసోర్సెస్ అన్ని తగ్గించాలి అని 1.4 చెప్పడం అనేది జరుగుతుంది. అదేవిధంగా 1.5 వచ్చేసి క్లైమేట్ డిజాస్టర్స్‌కి ఏదైతే ఉన్నాయో వాటికి ఒక ఎక్స్‌పోజర్ తగ్గించాలి. వల్నరబిలిటీని తగ్గించాలి. వల్నరబిలిటీ అంటే ఏంటి? ఎక్స్‌పోజర్. నథింగ్ బట్ ఎక్స్‌పోజర్. సో, క్లైమేట్ డిజాస్టర్ అనేవి వచ్చినా కూడా వీటికి ఇంపాక్ట్ అవ్వకుండా చేయాలనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశ్యం. ఏం జరుగుతుంది? ఒక సునామీ వచ్చేసింది. ఎంటైర్ పీపుల్ ఆ టైంలో ఉన్న ఏదైతే ఎఫర్ట్స్ ఉన్నాయో పావర్టీ ఎరాడికేషన్ ఎఫర్ట్స్ ఏవైతే ఉన్నాయో అన్నింటిని తీసేసింది. ఒక ఎర్త్‌క్వేక్ వచ్చేసింది. కంప్లీట్‌గా మళ్ళీ ఏం జరుగుతుంది? అక్కడ మళ్ళీ అనేది కంప్లీట్‌గా అక్కడ పావర్టీ అనేది రావడం జరుగుతుంది. ఏదైతే కెపాసిటీ బిల్డింగ్ చేసామో అంతా వెళ్ళిపోయి మళ్ళీ జీరో నుంచి స్టార్ట్ చేయాల్సొస్తుంది. కానీ ఇలా కాకుండా ఒక షీల్డింగ్ ఇవ్వడం ద్వారా ఈ పూర్ ఎవరైతే ఉన్నారో వారిని క్లైమేట్ డిజాస్టర్ నుంచెళ్ళి ఒక సేఫ్టీ నెట్, ఒక సెక్యూరిటీని ఇవ్వాల్సిన అవసరం అనేది ఉంది అని 1.5 డిస్కస్ చేస్తుంది. 1.1 టు 1.5 వెరీ వెరీ ఇంపార్టెంట్. డైరెక్ట్‌గా మ్యాచ్ ద ఫాలోయింగ్ అడిగే అవకాశం అనేది ఉంటుంది. రైట్. సో, ఇప్పుడు కాన్సెప్ట్ అండ్ మెజర్‌మెంట్ ఆఫ్ ద పావర్టీ గురించి చూద్దాం. ఫస్ట్ ట్రెడిషనల్‌గా పావర్టీని సస్టెనెన్స్. ముందుగా పావర్టీని ఇండియాలో ఎవరు మెజర్ చేశారు? పోస్ట్ ఇండిపెండెన్స్ కాకుండా ప్రీ ఇండిపెండెన్స్‌లో దాదాబాయి నౌరోజీ మెజర్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. రైట్. సో, ఆ టైంలో ఏం చేశారు? తను పావర్టీ అట్ అన్‌బ్రిటిష్ రూల్ అని ఒక బుక్ రాయడం అనేది జరిగింది. సో, ఇట్ వాస్ ద ఎర్లియెస్ట్ ఎస్టిమేషన్ ఆఫ్ పావర్టీ బేస్డ్ ఆన్ సబ్సిస్టెన్స్ లెవెల్ ఆఫ్ కన్జంప్షన్. తర్వాత ఏం చేశారు? ఆల్గా కమిటీ వచ్చింది. ఎప్పుడొచ్చింది? 1979లో రావడం అనేది జరిగింది. 1979లో వైకే అలాగ్ కమిటీ అనేది రావడం జరిగింది. ఇందులో ఏం చేశారు? ఇది ఫస్ట్ అఫీషియల్ పావర్టీ ఎస్టిమేషన్ బేస్డ్ ఆన్ మినిమమ్ క్యాలరీ ఇంటేక్ ఏదైతే ఉందో దాని బేస్ మీద తీసుకురావడం అనేది జరిగింది. సో, క్యాలరీ ఇంటేక్ అని ఎంత చెప్పారు? రూరల్ ఏరియాలో 2400 కిలో క్యాలరీస్ పర్ డే ఉండాలి అని చెప్పడం జరిగింది. అదేవిధంగా అర్బన్ ఏరియాస్‌లో ఎంత చెప్పారు? 2100 కిలో క్యాలరీస్ పర్ డే ఉండాలి అని చెప్పడం అనేది జరిగింది. సో, ఇక్కడ పావర్టీని ఏ విధంగా డిఫైన్ చేస్తున్నారు? ఇట్ వాస్ బేస్డ్ ఆన్ ద కన్సంప్షన్ ఎక్స్‌పెండిచర్. ఇన్ని క్యాలరీస్‌ని కొనడానికి ఎంత ఖర్చు అవుతుంది అనే దాని మీద పావర్టీని డిఫైన్ చేయడం అనేది జరిగింది. సో, ఇట్ వాస్ బేస్డ్ ఆన్ ద కన్సంప్షన్ ఎక్స్‌పెండిచర్ రిక్వైర్డ్ టు మీట్ దీస్ క్యాలరీస్. రైట్. సో, ఈ క్యాలరీ నార్మ్స్ ఏవైతే ఉన్నాయో ఈ క్యాలరీ నార్మ్స్‌ని మీట్ అవ్వడానికి కావాల్సిన కన్సంప్షన్ ఎక్స్‌పెండిచర్‌ని పావర్టీ లైన్‌గా డిఫైన్ చేయడం అనేది
జరిగింది. నెక్స్ట్ 1993లో లక్డావాలా కమిటీని తీసుకురావడం జరిగింది. అది కూడా కన్జంప్షన్ ఎక్స్‌పెండిచరే తీసుకురావడం జరిగింది. బట్ అది కూడా హెల్త్, ఎడ్యుకేషన్, హౌసింగ్ యాక్టివిటీస్‌ని ఇంక్లూడ్ చేయలేదు. రైట్. ఆ తర్వాత టెండూల్కర్ కమిటీ తీసుకురావడం జరిగింది. టెండూల్కర్ కమిటీ అనేది క్యాలరీ ఇంటేక్ బేస్డ్ పావర్టీ నుంచెళ్ళి కన్జంప్షన్ ఎక్స్‌పెండిచర్, బ్రాడర్ కన్జంప్షన్ ఎక్స్‌పెండిచర్‌కి వెళ్ళడం జరిగింది. అందులో హెల్త్, ఎడ్యుకేషన్, క్లాతింగ్, ట్రాన్స్‌పోర్టేషన్ వీటన్నింటిని ఇంక్లూడ్ చేయడం అనేది జరిగింది. దాని ప్రకారం ఎంత చెప్పారు? రూరల్ పావర్టీలో ఎంత ఉందని చెప్పారు? రూరల్‌లో ₹816 అనేవి పర్ మంత్ స్పెండ్ చేయగలగాలి అని చెప్పడం జరిగింది. అర్బన్ ఏరియాస్‌లో అయితే ₹1000 స్పెండ్ చేయగలగాలి పర్ మంత్ అని చెప్పడం జరిగింది. కానీ చాలా ఎక్కువ క్రిటిసిజానికి లోనైంది. ఎందుకనంటే చాలా తక్కువ అమౌంట్ అని చెప్పారు. ఆ తర్వాత గవర్నమెంట్ అనేది రంగరాజన్ కమిటీని అపాయింట్ చేసింది. రంగరాజన్ కమిటీ ఏం చేసింది? రివైజ్ చేసింది. రూరల్ ఏరియాస్‌లో ఈ అమౌంట్‌ని ₹972 చేయడం జరిగింది. అర్బన్ ఏరియాస్‌లో ₹1407గా చేయడం అనేది జరిగింది. ఇది పావర్టీ ఎస్టిమేషన్ యొక్క హిస్టరీ ఇండియాలో. రైట్. సో ఎర్లియర్‌గా ఏంది అనంటే సస్టెనెన్స్ ఫుడ్ స్టాండర్డ్ మీద డెఫినిషన్ తీసుకునేవారు. ఆ తర్వాత ఇప్పుడు మనకున్న ప్రెజెంట్ ఉన్నది మాత్రం టెండూల్కర్ కమిటీ. రంగరాజన్ కమిటీ రిఫరెన్స్ అయితే ఏదైతే రికమెండేషన్స్ అయితే ఇచ్చింది, కానీ అవి ఇంకా యాక్సెప్ట్ అవ్వలేదు. అవి ప్రాచుర్యంలోకి రాలేదు. ఆ తర్వాత నీతి ఆయోగ్ రావడం, మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్‌ని తీసుకురావడం. సో వీటి మీదనే ఎక్కువ జరుగుతుంది. బట్ అఫీషియల్‌గా చూసుకుంటే మాత్రం మనం ప్రెజెంట్‌గా టెండూల్కర్ కమిటీ మెథడాలజీని మాత్రమే యూజ్ చేయడం అనేది జరుగుతూ ఉంది. సో కన్జంప్షన్ ఎక్స్‌పెండిచర్ మీద తీసుకుంటున్నాము రాదర్ దెన్ ఇన్కమ్ మీద కాదు. ఎంత ఇన్కమ్ సంపాదిస్తే అనేది కాదు. ఇక్కడ ఎంత ఖర్చు పెడుతున్నారు, ఒక పర్ డే ఇంత ఖర్చు పెట్టలేకపోతే వాళ్ళు పావర్టీలో ఉన్నట్టు అని చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా పావర్టీ లైన్ అండ్ మెజర్మెంట్స్, ఇవి వర్డ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. పావర్టీ లైన్ బాస్కెట్ అనేది ఉంటుంది. ఇందులో ఏవైతే బేర్ మినిమం గూడ్స్ అండ్ సర్వీసెస్ ఉన్నాయో వీటిని మెన్షన్ చేయడం అనేది జరుగుతుంది. సో పావర్టీ లైన్ బాస్కెట్ ఏదైతే ఉందో పావర్టీ లైన్ అని, సో ఈ బాస్కెట్‌లో బేర్ మినిమమ్ నెసెసిటీస్ అన్నీ ఉంటాయి. వీటన్నింటిని స్పెండ్ చేయగలిగే అవకాశం అనేది ఉండాలి పర్సన్స్‌కి ఆర్ ఇండివిజువల్ హౌస్ హోల్డ్స్‌కి. పావర్టీ రేషియో ఈజ్ మెజర్డ్ యాస్ అ పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్ లివింగ్ బిలో దిస్ పావర్టీ లైన్. రైట్. సో ఎంతమంది పీపుల్ అనేది పావర్టీ రేషియోకి తక్కువగా ఉంటున్నారు, పావర్టీ లైన్‌కి దిగువన ఉంటున్నారు అనేది పావర్టీ రేషియో అనేది ఇవ్వడం జరుగుతుంది. అదే హెడ్ కౌంట్ రేషియో ఏమిస్తుంది? ఇట్ రిప్రజెంట్స్ ద ప్రపోర్షన్ ఆఫ్ పాపులేషన్ లివింగ్ బిలో దిస్ పావర్టీ. రైట్. సో ఇది ప్రపోర్షన్ అనేది ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. ఎంత ప్రపోర్షన్‌లో పీపుల్ అనేవాళ్ళు ఈ పావర్టీ లైన్‌కి తక్కువగా ఉన్నారనేది హెడ్ కౌంట్ రేషియో అనేది ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు అఫీషియల్ ఎస్టిమేట్స్ ఏమున్నాయి? ప్లానింగ్ కమిషన్ అనేది ఇదివరకు ఇచ్చేది. ఇప్పుడు ప్లానింగ్ కమిషన్ అనేది నీతి ఆయోగ్‌తో రిప్లేస్ చేయబడింది. సో ఇప్పుడు నీతి ఆయోగ్ అనేది వేరియస్ మెథడాలజీస్‌తో రావడం అనేది జరిగింది. టెండూల్కర్ కమిటీ అనేది మనం ఇప్పుడు ప్రెజెంట్ ఉన్నది. ఇప్పుడు దీని ప్రకారం పావర్టీ అనేది ఎంతగా ఉంది? 2011 అండ్ 12 ఎస్టిమేషన్ ప్రకారం రూరల్ పావర్టీ అనేది ఏపీలో 10.96%గా ఉండడం అనేది చూస్తున్నాం. అర్బన్ పావర్టీ 5.81%గా ఉంది. సో ఓవరాల్‌గా వచ్చేసి 9.20 అనేది ఈ పావర్టీ రేషియోగా ఉండడం జరిగింది. నేషనల్ లెవెల్ ఎంత ఉంది? రూరల్ పావర్టీ 25.70%గా ఉంది. అర్బన్ పావర్టీ 13.70%గా ఉంది. కంబైన్డ్ లెవెల్‌లో 21.92%గా ఉండడం అనేది జరిగింది. ఇది టెండూల్కర్ కమిటీస్ యొక్క రికమెండేషన్ యొక్క ప్రకారం. సో డిక్లైనింగ్ ట్రెండ్ అనేది ఉంది. ఇండియాలో 1960s నుండి పావర్టీ అనేది కన్సిస్టెంట్‌గా తగ్గుతూ రావడం అనేది జరిగింది. సో నెంబర్ ఆఫ్ పూర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా తగ్గుతూ వస్తూ రావడం జరిగింది. సో ద గ్లోబల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ రిపోర్టెడ్ ఏ డ్రాప్ ఆఫ్ 415 మిలియన్ పూర్ పీపుల్ ఇన్ ఇండియా ఓవర్ ద లాస్ట్ 15 ఇయర్స్. గ్లోబల్ లెవెల్‌లో మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్‌ని వరల్డ్ బ్యాంక్ తీసుకురావడం జరిగింది. ఈవెన్ దీని ప్రకారం కూడా మన ఇండియాలో ఆల్మోస్ట్ 415 మిలియన్ పూర్ పీపుల్, 415 మిలియన్ పీపుల్ అంటే ఆల్మోస్ట్ 41 క్రోర్ పీపుల్ మన దగ్గర పావర్టీ నుండి లిఫ్ట్ చేయబడ్డారు అని చెప్పడం అనేది జరిగింది. సో ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ నుంచి వెళ్ళి పావర్టీ ఎలివేషన్‌కి చాలా ఇన్నోవేటివ్ స్కీమ్స్‌ని తీసుకురావడం జరుగుతుంది. బీట్ డ్వాక్రా గ్రూప్స్ అయినా కూడా, అదేవిధంగా హౌసింగ్ స్కీమ్స్ అయినా కూడా ఇందిరమ్మ ఇల్లు అని తీసుకురావడం జరిగింది. సో హౌసింగ్ అనేది తీసుకురావడం, ఉమెన్ ఎంపవర్ కోసం డ్వాక్రా గ్రూప్లు అనేది తీసుకురావడం జరిగింది. పెన్షన్స్‌ని ఎఫెక్టివ్‌గా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ల్యాండ్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఎఫెక్టివ్‌గా జరిగింది. అదేవిధంగా హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్స్ కూడా ఇక్కడ తీసుకురావడం జరిగింది. సో వీటన్నింటి వల్ల పావర్టీ లెవెల్స్ అనేవి చాలా ఎక్కువగా తగ్గాయి అని చెప్పడం అనేది జరిగింది. సో మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ అంటే ఏంటి? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అనేది వచ్చే ఛాన్సెస్ అనేది ఉంది. ఎర్లియర్ పావర్టీని ఏ విధంగా చూసేవారు? ఒక ఇన్కమ్ బేస్డ్‌గా మాత్రమే చూసేవారు, ఆర్ కన్జంప్షన్ బేస్డ్‌గా మాత్రమే చూసేవారు. ఈవెన్ అంతకుముందు ఎలా చూసేవారు? క్యాలరీ కన్జంప్షన్, ఎన్ని క్యాలరీస్ అనేది కన్జంప్షన్ చేయాలి అన్న ఉద్దేశంలో పావర్టీని చూడడం అనేది జరిగింది. కానీ మల్టీ డైమెన్షనల్ పావర్టీ అనేది ఇట్ గోస్ బియాండ్ దిస్ ఇన్కమ్ లెవెల్స్ టు కన్సిడర్ ఎడ్యుకేషన్, హెల్త్ అండ్ లివింగ్ స్టాండర్డ్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నింటిని కన్సిడర్ చేస్తూ ఉంటుంది. ఈ పావర్టీ అని అంటే
ఓన్లీ ఫుడ్ అనేది మాత్రమే కాదు కదా! ఫుడ్, షెల్టర్, క్లాతింగ్ మాత్రమే కాదు కదా! ఏవైతే బేసిక్ అమెనిటీస్ కావాలో, బేసిక్ ఒక లివింగ్ స్టాండర్డ్‌ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఏవైతే సర్వీసెస్ కావాలో, ఆ సర్వీసెస్ అన్నిటి యొక్క యాక్సెసిబిలిటీ ఉందా లేదా అనేది కూడా పావర్టీలోకి తీసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఒక మనిషి స్టాండర్డ్‌గా అనేది ఉండాలంటే ఏ విధంగా ఉండాలి? ఎడ్యుకేషన్ అనేది ఉండాలి. హెల్త్ స్టాండర్డ్స్ ఉండాలి. అదేవిధంగా కావాల్సిన ఎలక్ట్రిసిటీ, వాటర్, శానిటేషన్ ఇవన్నీ ఉండాల్సిన అవసరం అనేది ఉంటూ ఉంటుంది. సో, ఇవన్నీ ఏంటి అనంటే పాలిసీ మేకర్స్‌ని ఎస్‌డీజీ 1ని ఎఫెక్టివ్‌గా హ్యాండిల్ చేయడం కోసం అనేది యూజ్ చేయడం అనేది జరుగుతుంది. దీనికి తగినట్లుగానే మన నీతి ఆయోగ్ కూడా పావర్టీ ఇండెక్స్‌ని డెవలప్ చేయడం అనేది జరిగింది. సో, నీతి ఆయోగ్ హాస్ రిలీజ్ ద బేస్ లైన్ రిపోర్ట్ ఆన్ ద నేషనల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ రిపోర్ట్. ఏదైతే మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ ఉందో దాన్ని 2023లో రిలీజ్ చేయడం అనేది జరిగింది. దీని ప్రకారం ఏంటి అనంటే హెడ్ కౌంట్ రేషియోని చూస్తుంది. ఇంటెన్సిటీ ఆఫ్ ద పావర్టీ ఎంత ఉందని చూస్తుంది. ఎంపీఐ స్కోర్‌ని కూడా రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఇక్కడ 0 ఉంటే పావర్టీ లెవెల్ అనేది ఏమీ లేనట్టు, 1 ఉంటే అబ్సల్యూట్ పావర్టీ, హైయెస్ట్ లెవెల్ ఆఫ్ పావర్టీ ఉన్నట్టు ఎంపీఐ స్కోర్‌లో. రైట్. సో, ఏపీలో మాత్రం ఎంపీఐ స్కోర్ అనేది చాలా గణనీయంగా తగ్గింది. 2015-16లో అది 0.053గా ఉంది. ఇప్పుడు వచ్చేసరికి 0.025గా ఉండడం అనేది జరిగింది. ఈవెన్ హెడ్ కౌంట్ రేషియో పరంగా చూసినట్లయినా కూడా హాఫ్‌గా తగ్గిపోయింది. సో, అప్పుడు ఉన్నదానికి ఇప్పుడు సగానికి సగం అనేది తగ్గిపోయింది లాస్ట్ 4 ఇయర్స్‌లో. ఎందువల్ల? డ్యూ టు టార్గెటెడ్ వెల్ఫేర్ స్కీమ్స్‌ని తీసుకురావడం వల్ల తగ్గిపోయింది. ఇండియాకి, మనకి ఆంధ్రప్రదేశ్‌కి కంపారిజన్ అనేది ఇవ్వడం జరిగింది. సో, ఎంపీఐ స్కోర్ పరంగా చూసినప్పుడు ఇండియాలో ఎంత ఉంది? 0.066గా ఉండడం అనేది జరిగింది. అదే ఏపీకి వచ్చినట్టయితే ఈవెన్ లెస్ దెన్ హాఫ్‌గా ఉండడం అనేది జరిగింది. రైట్. సో, ఆల్మోస్ట్ క్వార్టర్ లెవెల్‌లో ఉండడం అనేది చూస్తూ ఉన్నాము. 0.025గా ఉండడం అనేది. హెడ్ కౌంట్ రేషియో చూసినప్పుడు ఆల్ ఇండియా లెవెల్‌లో 14.96%గా ఉన్నారు. మన ఏపీకి వచ్చేసరికి 6.06%గా ఉండడం అనేది చూస్తున్నాం. ఇంటెన్సిటీ ఆఫ్ ద పావర్టీ ఎంత ఇంటెన్సిటీగా ఉన్న పావర్టీలో ఉన్న వాళ్ళు ఎంత ఇంటెన్స్‌గా ఉన్నారు అనేది ఇక్కడ 44.39%గా ఉంది. ఏపీకి వచ్చేసరికి 41.12%గా ఉంది. సో, ర్యాంక్ అనేది ఎంత ఉంది? ఓవరాల్‌గా 28 స్టేట్స్ ఉన్నాయి కదా ఇండియాలో. ఇండియాలో ఉన్న స్టేట్స్‌లలో పావర్టీ పరంగా చూసినప్పుడు ఏపీ అనేది 9th ర్యాంక్‌లో ఉండడం అనేది చూస్తూ ఉన్నాము. రైట్. సో, అర్బన్ అండ్ ఈవెన్ రూరల్ క్రైటీరియాని కూడా ఇవ్వడం అనేది జరిగింది. అర్బన్ ఏరియాలో ఎంత ఉంది? అర్బన్ ఏరియాలో వచ్చేసి 0.032గా ఉండడం జరిగింది. రూరల్ ఏరియాలో 0.0009గా ఉండడం అనేది చూస్తూ ఉన్నాము. రైట్. సో, ఇది ఇంపార్టెంట్. అర్బన్‌లో ఎక్కువగా ఉందా? రూరల్‌లో ఎక్కువగా ఉందా? అనేది చూడాల్సిన అవసరం అనేది ఉంది. హెడ్ కౌంట్ రేషియోలో కూడా అర్బన్‌లో ఎక్కువగా ఉంది. రూరల్‌లో తక్కువగా ఉంది. సో, ఇంటెన్సిటీ ఆఫ్ ద పావర్టీ కూడా ఎక్కువగా ఉంది. అర్బన్‌లో ఎక్కువగా ఉంది. రూరల్‌లో తక్కువగా ఉంది. సో, ఈ డేటా అనేది ఇంపార్టెంట్. మనకి అబ్సల్యూట్ డేటా అడగకపోవచ్చు. కంపారిజన్ రిలేటివ్‌గా స్టేట్మెంట్‌ని తయారు చేసి ఏ స్టేట్మెంట్ అనేది కరెక్ట్ అని అడిగే అవకాశం అనేది ఉంది. సో, కంపారిజన్ ఏ విధంగా ఉంది? వేరే స్టేట్స్‌తో కంపేర్ చేసినప్పుడైతే ఆంధ్రప్రదేశ్ ర్యాంక్స్ 9th అమాంగ్ ఇండియన్ స్టేట్స్ ఇన్ ఎంపీఐ పర్ఫార్మెన్స్. సో, ఓవరాల్‌గా 9th పొజిషన్‌లో ఉండడం అనేది మనం చూస్తున్నాం. టాప్‌లో ఎవరున్నారు? కేరళ అనేది ఉంది. తర్వాత ప్లేస్‌లో గోవా, తమిళనాడు ఉండడం అనేది చూస్తూ ఉన్నాము. దే హ్యావ్ ద లోయెస్ట్ ఎంపీఐ స్కోర్స్. హైయెస్ట్ ఎక్కడ ఉంది? బీహార్, మేఘాలయ, జార్ఖండ్ ఈ స్టేట్స్ దాంట్లో హైయెస్ట్ ఎంపీఐ అనేది ఉండడం మనం చూస్తూ ఉన్నాం. సో, ఓవరాల్‌గా చూసినప్పుడు కేరళ, గోవా, తమిళనాడు టాప్‌లో ఉన్నాయి. సో, ఇక్కడ 8th, 9th ప్లేస్‌లలో తెలుగు స్టేట్స్ ఉండడం అనేది చూస్తున్నాం. చాలా మైన్యూట్ డిఫరెన్స్ ఉంటుంది. తెలంగాణ స్టేట్‌లో 0.024%గా ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో 0.025%గా ఉండడం మనం చూస్తూ ఉన్నాం. బాటంలో చూసినట్లయితే ఎక్కువగా ఎక్కడ ఉంది? బీహార్‌లో ఉండడం అనేది మనం చూస్తూ ఉన్నాం. దానిపైన మేఘాలయ, జార్ఖండ్ అండ్ ఉత్తరప్రదేశ్ అనేది ఉండడం జరిగింది. సో, మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ అనేది ఏ వేటిని కవర్ చేస్తూ ఉంటుంది? దీంట్లో 12 ఇండికేటర్స్ అనేవి ఉంటాయి. 3 డైమెన్షన్స్ అనేవి ఉంటాయి. సో, ఈ 3 డైమెన్షన్స్ అనేవి ఈక్వల్లీ వెయిటెడ్‌గా ఉంటాయి. ఈ 12 ఇండికేటర్స్‌కి వాటి లోపల మళ్ళీ ఇంటర్నల్‌గా వెయిటేజ్ అనేది ఇవ్వడం జరిగింది. ఫస్ట్ హెల్త్ కేర్ ఇండికేటర్. హెల్త్ కేర్‌లో ఏమేమి ఉంటాయి? న్యూట్రిషన్, చైల్డ్ అడాలసెంట్ మోర్టాలిటీ, ఈవెన్ మెటర్నల్ హెల్త్ అనేది క్రూషియల్ ఆస్పెక్ట్స్‌గా ఉంటాయి హెల్త్ కేర్‌లో. సో, హెల్త్ ఆస్పెక్ట్స్‌లో న్యూట్రిషన్ ఉంటుంది. చైల్డ్ అడాలసెంట్ మోర్టాలిటీ ఉంటుంది. ఈవెన్ మెటర్నల్ హెల్త్ అనేది ఉంటుంది. ఎడ్యుకేషన్ ఇంటర్లో ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్, ఎన్ని సంవత్సరాలు స్కూలింగ్ తీసుకుంటున్నారు, అదేవిధంగా స్కూల్ అటెండెన్స్ ఏ విధంగా ఉంది. రైట్. సో, ఏ విధంగా ఉందనేది 2 విధాలుగా ఉంటుంది. సో, స్కూల్ అటెండెన్స్ ఒకటే ఉంటుంది. అదేవిధంగా స్కూల్ ఇయర్స్ అనేది ఒక ఆస్పెక్ట్‌గా ఉండడం అనేది చూస్తున్నాం. అదేవిధంగా స్టాండర్డ్ ఆఫ్ లివింగ్‌లో ఎక్కువగా ఇండికేటర్స్‌ని తీసుకోవడం జరిగింది. 7 ఇండికేటర్స్ ఉంటాయి. ఒకటి కుకింగ్ ఫ్యూయల్ ఏది వాడుతున్నారు వారు, సేఫ్టీది వాడుతున్నారా, లేదంటే నార్మల్‌గా హౌస్ హోల్డ్ ట్రెడిషనల్ పాతకాలంలో వాడుతున్నటువంటి వాటిని వాడుతున్నారా అని చెప్పడం జరుగుతుంది. శానిటేషన్ ఫెసిలిటీస్ ఉన్నాయా లేదా, డ్రింకింగ్ వాటర్, ఎలక్ట్రిసిటీ, హౌసింగ్, అసెట్స్ అండ్ బ్యాంక్ అకౌంట్స్. సో, ఇక్కడ ఇండికేటర్స్ అనేది ఎక్కువగా స్టాండర్డ్ ఆఫ్ లివింగ్‌లో ఉండడం అనేది మనం చూస్తూ ఉన్నాము. ఇవి 7 ఇండికేటర్స్ అనేవి ఉన్నాయి.
పర్ఫార్మెన్స్ ఆంధ్రప్రదేశ్ యొక్క పర్ఫార్మెన్స్ అనేది ప్రతి ఇండికేటర్ పరంగా ఇవ్వడం అనేది జరిగింది. మనకి ఏవైతే 12 ఇండికేటర్స్ ఉన్నాయో ఆ 12 ఇండికేటర్స్ పరంగా ఇవ్వడం అనేది జరిగింది. డేటా అనేది ఇచ్చాను ఇక్కడ టేబుల్ ఫామ్‌లో. దీన్ని చూడండి. ఎక్కడైతే పర్ఫార్మెన్స్ అనేది బాగా ఉందో అది చూసుకోండి. కుకింగ్ ఫ్యూయల్‌లో 4థ్ ప్లేస్‌లో ఉంది. ఎందుకు? మనం కన్సిస్టెంట్‌గా మనం ఎల్‌పీజీ గ్యాస్ సప్లై అనేది చేస్తూ ఉన్నాం. సక్సెసివ్ గవర్నమెంట్స్ అనేవి ఎల్‌పీజీ గ్యాస్ సప్లై మీద ఎక్కువగా ఫోకస్ చేయడం అనేది జరిగింది. రైట్. ఈవెన్ సూపర్ 6లో కూడా ఇంట్రొడ్యూస్ చేయడం అనేది జరిగింది. సో, అదేవిధంగా హౌసింగ్ ఆస్పెక్ట్స్‌లో థర్డ్ ప్లేస్‌లో ఉండడం అనేది చూస్తూ ఉన్నాము. సో, కీ టేక్‌అవేస్ ఏంటి? ఏవైతే స్ట్రాంగ్ ఎక్కడెక్కడ ఉన్నాయని వాటి గురించి చెప్పడం జరిగింది. హౌసింగ్‌లో స్ట్రాంగ్ ఉంది. కుకింగ్ ఫ్యూయల్‌లో స్ట్రాంగ్ ఉంది. మెటర్నల్ హెల్త్ అండ్ స్కూల్ అటెండెన్స్, ఎలక్ట్రిసిటీ అండ్ అసెట్స్ పరంగా చూసినప్పుడు ఏపీ స్ట్రాంగ్‌గా ఉంది. ఏరియాస్ ఆఫ్ కన్సర్న్స్ ఏంటి అనేది ఇంపార్టెంట్. ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్ అనేది తక్కువగా ఉంది. ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్స్ అనేది తక్కువగా ఉంది. డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్, శానిటేషన్, బ్యాంక్ అకౌంట్స్ ఇవేవైతే ఉన్నాయో ఇవి కొంచెం ఏరియాస్ ఆఫ్ కన్సర్న్‌గా ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి. ఏవైతే పర్ఫార్మెన్స్‌లో ఎక్కువగా ఉన్నాయి, ఏవైతే పర్ఫార్మెన్స్‌లో ఇంప్రూవ్‌మెంట్ అనేది అవసరం అనేది ఏరియాస్ అనేది ఇవ్వడం అనేది సెగ్రిగేట్ చేసి ఇవ్వడం జరిగింది. రైట్. సో, ఈవెన్ చైల్డ్ అడోలసెంట్ మోర్టాలిటీ, న్యూట్రిషన్ కూడా ఒక స్పెషల్ అటెన్షన్ అనేది అవసరమే. ఈ ఏరియాస్‌లో కూడా ఏపీ ఇంప్రూవ్ అవ్వాల్సిన అవసరం అనేది ఉంది. సో, డిస్ట్రిక్ట్ వైజ్ అనాలిసిస్ ఇచ్చినప్పుడు హెడ్ కౌంట్ రేషియోలో అతి తక్కువగా ఉన్నది ఏంటి? వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్‌లో ఓన్లీ 2.42% మాత్రమే ఉండడం అనేది చూస్తూ ఉన్నాము. ఇక్కడ పావర్టీ ఇంటెన్సిటీ ఎక్కడ తక్కువ ఉంది, ఇంటెన్సిటీ ఆఫ్ పావర్టీ ఎక్కడ తక్కువ ఉంది అనేది కూడా ఇవ్వడం అనేది జరిగింది. రైట్. సో, పావర్టీ ఇంటెన్సిటీ ఎక్కడ తక్కువ ఉంది? 37% అనేది ఉంది గుంటూరులో. రైట్. 37.58% గుంటూరులో ఉంది. సో, పావర్టీ ఇంటెన్సిటీ అనేది ఇక్కడ తక్కువగా ఉంది. ఓవరాల్ ఎంపీఐ స్కోర్ ఎక్కడ తక్కువగా ఉంది? 0.010 ఉండడం అనేది ఇక్కడ మనం చూస్తున్నాం. 0.010 వెస్ట్ గోదావరిలో ఉంది. వెస్ట్ గోదావరి ఈజ్ ద బెస్ట్ పర్ఫార్మింగ్ డిస్ట్రిక్ట్. వెరాస్ కర్నూల్ ఈజ్ ల్యాకింగ్. రైట్. సో, కర్నూలులో ఎంపీఐ స్కోర్ ఎంత ఉంది? ఆల్మోస్ట్ 0.054గా ఉండడం అనేది మనం చూస్తున్నాం. ఈవెన్ ఇంటెన్సిటీ పరంగా చూసినా, హెడ్ కౌంట్ రేషియో చూసినా కూడా మిగిలిన డిస్ట్రిక్ట్‌తో కంపేర్ చేస్తే చాలా ఎక్కువగా ఉంది. ఓవరాల్‌గా స్టేట్ యొక్క పర్ఫార్మెన్స్ ఎంత ఉంది? 6.06, 41.12 అండ్ 0.025గా ఉండడం అనేది మనం చూస్తూ ఉన్నాము. సో, రైట్. సో, ఎంపీఐ యొక్క యూజ్ ఏంటి? ఇట్స్ కాంప్లిమెంటింగ్ మానిటరీ పావర్టీ స్టాటిస్టిక్స్. ఏవైతే మనం మానిటరీ బేస్ మీద తీసుకుంటున్నామో వాటిని కాంప్లిమెంట్ చేయడం అనేది జరుగుతుంది. ఒక బ్రాడర్ పర్స్పెక్టివ్‌ని ఇస్తుంది. ఇప్పటివరకు ఓన్లీ ఇన్కమ్ బేస్డ్ పావర్టీ మెజర్మెంట్ అనేది జరిగింది. కానీ వాటిని కాకుండా స్కోప్‌ని ఎన్లార్జ్ చేయడం అనేది జరుగుతూ ఉంది. అదేవిధంగా పావర్టీ అనేది ఒక ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైమ్‌ని ట్రాకింగ్ చేయడానికి చాలా ఈజీగా అవుతూ ఉంటుంది. సో, వెల్ఫేర్ స్కీమ్స్ అనే యొక్క ఇంపాక్ట్ ఏ విధంగా ఉంది? ఇంకా టార్గెటెడ్‌గా ఏ సెక్టార్‌లో చేయాలి? అదేవిధంగా ఏ రీజియన్‌లో టార్గెట్ చేయాలనే దాన్ని ఎక్కువగా ఫోకస్ చేయడం జరుగుతుంది. ఈవెన్ రిసోర్స్ అలొకేషన్స్‌కి కూడా ఇది యూజ్ అవుతూ ఉంటుంది. టార్గెటింగ్ ద మార్జినలైజ్డ్ గ్రూప్స్. ఎవరైతే వల్నరబుల్ కమ్యూనిటీస్ ఉంటారో, అదేవిధంగా రీజియన్స్ ఉన్నాయో ఆ రీజియన్స్‌లో ఫోకస్డ్ అప్రోచ్ అనేది చాలా అవసరం. సో, ఇక్కడ టార్గెటింగ్ అప్రోచ్ అనేది తీసుకురావడానికి కూడా ఈ ఎంపీఐ అనేది మనకి యూజ్ అవుతూ ఉంటుంది. సపోజ్ ఒక ఏరియాలో మిగిలిన ఇండికేటర్స్ అన్నీ బాగున్నాయి. కానీ ఎడ్యుకేషన్ అనేది బాలేదనుకోండి. అక్కడ మనీని ఓవరాల్‌గా వన్ సైజ్ ఫిట్స్ ఆల్ అప్రోచ్ కాకుండా అక్కడ ఎక్కువగా మనీని యూజ్ చేసేది ఎడ్యుకేషన్ కోసం యూజ్ చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. సో, ఎడ్యుకేషన్ మీద స్పెండ్ చేసినప్పుడు ఓవరాల్ పర్ఫార్మెన్స్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. కానీ కొన్ని ఏరియాస్‌లో అన్ని పర్ఫార్మెన్స్ బాగున్నాయి. శానిటేషన్ అండ్ డ్రింకింగ్ వాటర్ లేదు. సో, అక్కడ ఇరిగేషన్ ఫెసిలిటీస్‌ని ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. సో, టార్గెటెడ్ అప్రోచెస్ తీసుకురావడానికి ఈ ఇండికేటర్స్ అనేవి యూజ్ అవుతూ ఉంటాయి. పాలసీ కోఆర్డినేషన్ అక్రాస్ ద సెక్టార్స్. రైట్. సో, హెల్త్ కేర్, ఎడ్యుకేషన్, హౌసింగ్ అదేవిధంగా సోషల్ వెల్ఫేర్ సెక్టార్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నింటి మీద ఒక కన్వర్జెన్స్ తీసుకురావడానికి కూడా ఈ ఎంపీఐ అనేది యూజ్ అవుతూ ఉంటుంది. రైట్. సో, కొన్ని ఏరియాస్‌లో బాగా పర్ఫార్మ్ చేసి కొన్ని ఏరియాస్‌లో లీస్ట్ పర్ఫార్మ్ చేసామనుకోండి ఓవరాల్ ఎంపీఐ అనేది తగ్గుతూ ఉంటుంది. సో, ఈ కన్వర్జెన్స్ ద్వారా దీన్ని కోఆర్డినేషన్ ద్వారా ఎంపీఐని తగ్గించే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. ఇక్కడ లీస్ట్ స్కోర్ వస్తే బెటర్ అనమాట. అది గుర్తుపెట్టుకోండి. 1 ఉంటే 1కి అప్రోచ్ అవుతున్న కొద్దీ అది వర్స్ పర్ఫార్మింగ్స్. 0 ఉండాలి. సో, బెటర్‌మెంట్ అవ్వడం అంటే తగ్గడం ఇక్కడ ఎంపీఐ పరంగా చూసినప్పుడు. అదేవిధంగా ఐడెంటిఫైయింగ్ ద పూరెస్ట్. సో, పూరెస్ట్ ఆఫ్ ద పూర్‌ని ఐడెంటిఫై చేయడం ద్వారా వి కెన్ అప్రోచ్ ఎ స్ట్రాటజీ దట్ లీవింగ్ నో వన్ బిహైండ్. ఎవరిని కూడా వదలకుండా ఈ డెవలప్‌మెంటల్ యాక్టివిటీస్‌లో ఇన్వాల్వ్ చేయాలనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశ్యం. ఇవి అనేది మనకు అంత ఇంపార్టెంట్ కావు. కానీ మెయిన్స్ పర్స్పెక్టివ్‌లో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంపార్టెన్స్ ఆఫ్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ అని డైరెక్ట్‌గా క్వెషన్ రావడం జరుగుతూ ఉంటుంది. వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్? వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఎంపీఐ అని అడిగే అవకాశం అనేది ఉంటుంది. సో, అదేవిధంగా అన్‌ఎంప్లాయ్‌మెంట్ రేట్‌ని ఇవ్వడం జరిగింది. అన్‌ఎంప్లాయ్‌మెంట్, ఎంప్లాయ్‌మెంట్ స్టేటస్ అనేవి ఏ విధంగా ఉన్నాయి ఏపీలో అనేది వాటి గురించి ఇవ్వడం అనేది జరిగింది. రెగ్యులర్‌గా ఎన్ఎస్ఎస్ అనేది మెజర్ చేస్తూ ఉంటుంది. నేషనల్ శాంపుల్ సర్వే అనేది మనకు డేటా ఇవ్వడం జరుగుతుంది ఎంప్లాయ్‌మెంట్ అండ్ ఎంప్లాయ్‌మెంట్ మీద. అదేవిధంగా పీరియాడిక్ లేబర్ ఫోర్స్ ఏవైతే ఉందో లేబర్ ఫోర్స్ సర్వే ఏదైతే మినిస్ట్రీ ఆఫ్
స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ కండక్ట్ చేస్తుందో అది కూడా యాన్యువల్ ఎంప్లాయ్మెంట్ రేట్, అదేవిధంగా అన్ఎంప్లాయ్మెంట్ రేట్ని ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. ఫస్ట్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ గురించి ఇవ్వడం అనేది జరిగింది. లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అనేది దేన్ని ఇండికేట్ చేస్తుంది? ఒక యాక్టివ్ వర్కింగ్ పాపులేషన్లో ఎంతమంది పర్ఫార్మెన్స్ చేయడానికి, లేబర్ ఫోర్స్ జాయిన్ అవ్వడానికి రెడీగా ఉన్నారనేది ఇండికేట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇట్ ఇండికేట్స్ ద ఎకనామికల్లీ యాక్టివ్ పాపులేషన్. ఇక్కడ మనకు సర్వేలో టోటల్ పాపులేషన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ టోటల్ పాపులేషన్ కాదు, వర్కింగ్ ఏజ్ పాపులేషన్. ఇది వర్కింగ్ ఏజ్ పాపులేషన్, రైట్. సో వర్కింగ్ ఏజ్ పాపులేషన్ అంటే ఎవరైతే 15 to 59 ఇయర్స్ మధ్యలో ఉంటారో వారిని వర్కింగ్ ఏజ్ పాపులేషన్ అని పిలవడం జరుగుతూ ఉంటుంది. కొన్ని ఇట్లలో దీన్ని 15 to 65 అని కూడా ఇవ్వడం జరుగుతుంది. బట్ ఇండియన్ స్టాండర్డ్ ప్రకారం 15 to 55 వరకు మాత్రమే తీసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. సో మిగిలిన వాళ్ళని ఎక్స్క్లూడ్ చేయడం జరుగుతుంది. చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో ఆర్ ఎవరైతే రిటైర్డ్ అయిపోయిన వారు ఉన్నారో వారిని ఎక్స్క్లూడ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ కేటగిరీలో ఉన్నవారిని, ఈ ఏజ్ గ్రూప్లో ఉన్నవారిని మనం లేబర్ ఫోర్స్ అని పిలవడం జరుగుతుంది. ఈ లేబర్ ఫోర్స్లో ఏ విధంగా ఉంటారు? ఎవరైతే ఎంప్లాయిడ్ ఉన్నారో వాళ్ళు ఉంటారు, అన్ఎంప్లాయిడ్ కూడా ఎవరైతే యాక్టివ్గా వర్కింగ్ కోసం సీక్ చేస్తున్నారో వాళ్ళు కూడా ఉండడం అనేది జరుగుతూ ఉంది. ఈవెన్ వర్క్ కోసం సీక్ చేస్తున్న వాళ్ళు కూడా కాదు, ఎవరైతే లేబర్ ఫోర్స్ చేయడానికి ఉన్నారో వాళ్ళందరూ రావడం అనేది జరుగుతూ ఉంటుంది. ఎవరైతే యాక్టివ్గా వర్క్ చేయగలుగుతారో వారందరూ రావడం జరుగుతుంది. సో దీన్ని వర్కింగ్ ఏజ్ పాపులేషన్ అని పిలవడం అనేది జరుగుతుంది. సో దీన్ని లేబర్ ఫోర్స్ అని పిలవడం జరుగుతూ ఉంటుంది. ఎవరైతే ఎంప్లాయిడ్ ఉన్నారో ప్లస్ ఎవరైతే ఎంప్లాయ్మెంట్ చేయడానికి యాక్టివ్గా వర్క్ కోసం చూస్తున్నారో వారు లేబర్ ఫోర్స్గా చూడడం అనేది జరుగుతుంది. ఇది వర్కింగ్ ఏజ్ పాపులేషన్. సో 15 to 59 పీపుల్ అందరూ వర్కింగ్ ఏజ్ పాపులేషన్ అని పిలవడం జరుగుతుంది. సో ఇక్కడ ఓవరాల్గా ఏం చెప్తుంది? ఎల్ఎఫ్పిఆర్ అంటే ఎవరైతే లేబర్ ఫోర్స్ ఉన్నారో, ఎంత లేబర్ ఫోర్స్ ఉంది ఓవరాల్ టోటల్ వర్కింగ్ ఏజ్ పాపులేషన్లో. అప్రాక్సిమేట్లీ మనకు ఇలా తీసుకోండి, ఒక 100 మెంబర్స్ అనేవారు ఎంప్లాయ్ అయ్యారు, 50 మెంబర్స్ అన్ఎంప్లాయిడ్ ఉన్నారు, ఇంకొక 50 ఈ వర్కింగ్ ఏజ్ పాపులేషన్లోనే ఉన్నారు. కాకపోతే దే డు నాట్ వాంట్ టు వర్క్. వాళ్ళు లీజర్ తీసుకోవచ్చు ఆర్ బ్రేక్ తీసుకోవచ్చు, బట్ వాళ్ళు వర్కింగ్ చేయడానికి ఇష్టపడడం లేదు, వర్కింగ్ చేయడానికి ఉంది. సో హూ ఆర్ నాట్ సీకింగ్ ఎనీ ఎంప్లాయ్మెంట్. సో ఇక్కడ మనకి ఎంత వస్తుంది? ఎల్ఎఫ్పిఆర్ అంటే వర్కింగ్ ఏజ్ పాపులేషన్ ఎంత టుగెదర్ వచ్చేసి 200 ఉండడం జరుగుతుంది. ఎంప్లాయిడ్ ఎంతమంది ఉన్నారు? 100 మెంబర్స్ ఉన్నారు. ఇక్కడ అన్ఎంప్లాయిడ్ వచ్చేసి 50 మెంబర్స్ ఉన్నారు. ఇంటూ 100, సో 3 4. సో 75% అనేది రావడం జరుగుతూ ఉంటుంది. 75% అనేది ఇలా రావడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఓవరాల్గా ఎంత ఉన్నారు? అర్బన్ రూరల్ కలిపినప్పుడు ఏపీలో వచ్చేసి 48.6% ఉండడం జరిగింది. ఓవరాల్ ఇండియాతో పోల్చినప్పుడు ఇది చాలా ఎక్కువగా ఉంది. 42.4% మాత్రమే ఇక్కడ ఉండడం జరిగింది. సో ఫీమేల్ చూసినప్పుడు 36.9% ఉంది. ఇక్కడ ఇండియాలో 27.8. సో ఏ విధంగా చూసినా కూడా ఇండియాతో చాలా బెటర్ పర్ఫార్మెన్స్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా అర్బన్ రూరల్ కంపారిజన్ అని కూడా ఇంపార్టెంట్. అర్బన్లో ఎంత ఉంది? అర్బన్లో 42.2%గా ఉంది, కానీ రూరల్లో వచ్చేసి 51.4%గా ఉండడం అనేది మనం చూస్తున్నాం. కంపేర్ చేసినప్పుడు అన్ని కేటగిరీస్లో చూసినా కూడా అర్బన్కి కంటే ఎక్కువగా రూరల్ అనేది బెటర్ పర్ఫార్మ్ చేయడం జరుగుతుంది. ఎందుకు అని అంటే వాళ్ళు యాక్టివ్గా హౌస్ హోల్డ్ యాక్టివిటీస్ అవ్వచ్చు, అదేవిధంగా కాటేజ్ ఇండస్ట్రీస్ అవ్వచ్చు, లేదనంటే అగ్రికల్చర్ బేస్ మీద కూడా ఎక్కువగా ఎంప్లాయ్మెంట్లో ఇన్వాల్వ్ అయ్యే ఛాన్సెస్ అనేది ఉంటుంది. సో అందుకే ఎప్పుడైనా రూరల్లో ఈ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది కంపేర్ టు అర్బన్ లెవెల్. ఇది గుర్తుపెట్టుకోండి, రూరల్లో ఎల్ఎఫ్పిఆర్ అనేది ఎక్కువగా ఉంటుంది కంపేర్ టు అర్బన్ లెవెల్. సో కీ అబ్జర్వేషన్స్ ఏమున్నాయి? ఆంధ్రప్రదేశ్ ఎల్ఎఫ్పిఆర్ ఈజ్ 48.6% గ్రేటర్ దెన్ ఇండియాస్ యావరేజ్. ఇండియాస్ యావరేజ్ ఎంత ఉంది? 42.4%గా ఉంది. ఈవెన్ ఫీమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అయినా కూడా ఏపీలో ఇండియా కంటే ఎక్కువగా ఉంది. ఈవెన్ రూరల్ ఏరియాస్లో లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అనేది 51.4%గా ఉంది. అర్బన్ ఏరియాస్లో 42.2%గా ఉండడం అనేది మనం చూస్తున్నాం. సో రూరల్ ఏరియాస్ ఆర్ పర్ఫార్మింగ్ మచ్ బెటర్ దెన్ ద అర్బన్ ఏరియాస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్. కైండ్లీ అబ్జర్వ్ దిస్. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్. వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్ ఇక్కడ కూడా మనకు టోటల్ పాపులేషన్ ఇవ్వడం జరిగింది. టోటల్ పాపులేషన్ కాదు, ఇక్కడ వర్కింగ్ ఏజ్ గ్రూప్ మాత్రమే తీసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. సో నెంబర్ ఆఫ్ ఎంప్లాయిడ్ పర్సన్స్ ఇన్ ద వర్కింగ్ టోటల్ పాపులేషన్ ఎంతమంది ఉన్నారు? మనం ప్రీవియస్ ఎగ్జాంపుల్ ప్రకారం చూసినప్పుడు టోటల్ పాపులేషన్ వచ్చేసి 200 మెంబర్స్ ఉన్నారు. నెంబర్ ఆఫ్ ఎంప్లాయిడ్ పర్సన్ ఎంతమంది ఉన్నారు? 100 మెంబర్స్ ఉండడం జరిగింది. సో ఇక్కడ ఓవరాల్గా చూసినప్పుడు ఎంత వస్తుంది? 50% అనేది వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ని ఇండికేట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇండియా పరంగా చూసినప్పుడు ఏపీ మొత్తంలో చూసినప్పుడు 46.6%గా ఉంది. ఇండియాలో చూసినప్పుడు 41.1%గా ఉంది. రైట్. సో ఇది ఎక్కువగా ఉంది, ఇండియా కంటే ఏపీది ఎక్కువగా ఉంది. ఫీమేల్ పరంగా చూసినప్పుడు 35.4%గా
ఉంది. నేషనల్ యావరేజ్ అనేది 27.0%గా ఉండడం అనేది చూస్తున్నాం. ఈవెన్ రూరల్ ఉమెన్స్ పార్టిసిపేషన్ ఎంత ఏదైతుందో 40%గా ఉంది. అది కూడా అర్బన్ కంటే చాలా ఎక్కువగా ఉంది. అర్బన్ ఏరియాలో ఓన్లీ 24.6% మాత్రమే ఉంది. ఎందుకు రూరల్‌లో ఎక్కువగా ఉంది అనంటే కూడా జస్టిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఎంజినీరింగ్ యాక్టివిటీస్ అవ్వచ్చు, అదర్ రూరల్ లైవ్లీహుడ్ ప్రోగ్రామ్స్ కంపేర్ టు అర్బన్ ఏరియాస్‌లో, రూరల్ ఏరియాస్‌లో కాటేజ్ ఇండస్ట్రీస్ అయినా లేదనంటే పొలం పనులకి ఇటువంటి వాటికి ఎక్కువగా వెళ్తూ ఉంటారు కాబట్టి సో అక్కడ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ ఎక్కువగా ఉంది అని చెప్పడం అనేది జరిగింది. సో అనదర్ ఇంపార్టెంట్ ఇండికేటర్ ఈస్ అన్‌ఎంప్లాయ్‌మెంట్ రేట్. అన్‌ఎంప్లాయ్‌మెంట్ రేట్ ఎంత ఉంది అని ఇవ్వడం అనేది జరిగింది. అన్‌ఎంప్లాయ్‌మెంట్ రేట్‌ని ఎలా మెజర్ చేస్తారు? పర్సెంటేజ్ ఆఫ్ అన్‌ఎంప్లాయిడ్ పర్సన్స్ ఇన్ ద లేబర్ ఫోర్స్. లేబర్ ఫోర్స్‌లో మాత్రమే ఎంతమంది అన్‌ఎంప్లాయిడ్ ఉన్నారు అనేది మెజర్ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ లేబర్ ఫోర్స్ అంటే ఏం చెప్పాను? లేబర్ ఫోర్స్‌లో ఎవరైతే వర్క్ చేస్తున్నారో ప్లస్ అన్‌ఎంప్లాయిడ్ దట్ మీన్స్ హూ ఆర్ యాక్టివ్‌లీ సీకింగ్ ద వర్క్ మాత్రమే రావాల్సిన అవసరం అనేది ఉంటుంది. సో లేబర్ ఫోర్స్‌లో 100 మెంబర్స్ ఎవరైతే ఎంప్లాయిడ్ ఉన్నారో వాళ్ళు వస్తారు. రిమైనింగ్ 50 అన్‌ఎంప్లాయిడ్ రావడం అనేది జరుగుతుంది. కానీ ఇంకొక 50% కూడా ఇంకొక 50 మెంబర్స్ కూడా ఉండడం జరిగింది. ఆ 50 మెంబర్స్ దోస్ హూ ఆర్ నాట్ యాక్టివ్‌లీ సీకింగ్ ఎనీ వర్క్ రైట్. సో వారు ఎటువంటి వర్క్‌ని సీక్ చేయడం లేదు. వారు ఎటువంటి వర్క్ చేయడం కోసం చూడడం లేదు. సో వారిని లేబర్ ఫోర్స్‌లో కౌంట్ చేయకూరు. వారిని లేబర్ ఫోర్స్‌లో కౌంట్ చేయరు. ఇక్కడ మనం లేబర్ ఫోర్స్ అంటే ఎంత తీసుకుంటాం? 150 అండ్ నెంబర్ ఆఫ్ అన్‌ఎంప్లాయిడ్ ఎంతమంది ఉన్నారు? 50 ఉండడం అనేది జరిగింది. రైట్. సో ఈ పరంగా చూసినప్పుడు 33.3%గా రావడం అనేది జరుగుతూ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి లేబర్ ఫోర్స్‌లో ఎవరైతే యాక్టివ్‌గా వర్క్ కోసం చూస్తున్నారో వారిని మాత్రమే ఇంక్లూడ్ చేయడం అనేది జరుగుతుంది. వారు ప్లస్ ఎవరైతే ఎంప్లాయిడ్ ఉన్నారో ఇద్దరు 2 కేటగిరీస్. కానీ ఎవరైతే వర్క్ కోసం చూడరో, వర్క్ చేయడానికి ఇష్టపడట్లేదు ప్రెజెంట్‌గా వారిని లేబర్ ఫోర్స్‌లో ఇంక్లూడ్ అనేది చేయరు. అది గుర్తుపెట్టుకోండి. సో ఈ విధంగా చూసినప్పుడు ఓవరాల్‌గా కూడా ఏపీలో అన్‌ఎంప్లాయ్‌మెంట్ రేట్ అనేది 4.1%గా ఉంది. కంపేర్ టు ఇండియాస్ ఓవరాల్ యావరేజ్ 3.2. ఇది గుర్తుపెట్టుకోండి. ఏపీతో ఇక్కడ కూడా ఎక్కువగానే ఉంది. కానీ ఇక్కడ తక్కువగా ఉండాల్సిన అవసరం అనేది ఉంటుంది. కానీ ఇక్కడ కూడా ఏపీలో ఎక్కువగానే ఉంది. 4.1 వర్సెస్ 3.2 వెరీ వెరీ ఇంపార్టెంట్. యంగ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వారు 15-29 ఇయర్స్‌ల మధ్యలో ఉన్నవారు ఎక్కువగా అన్‌ఎంప్లాయ్‌మెంట్‌ని ఫేస్ చేస్తున్నారు ఇవ్వడం అనేది జరిగింది. ఎంత పర్సెంటేజ్ ఉన్నారు? 13.4% ఉన్నారు. ఎందుకు? వారి యొక్క ఎడ్యుకేషన్‌కి తగిన జాబ్ అనేది దొరకడం లేదు. ఎడ్యుకేషన్‌కి అండ్ జాబ్ అవైలబిలిటీ ఒక మిస్ మ్యాచ్ అనేది ఉంటుంది. బీటెక్ గ్రాడ్యుయేషన్‌లో ఉన్నారు. కానీ వేరే జాబ్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి. వాటికి వెళ్ళడం లేదు. సో అందువల్ల దే బెటర్ దే ఆర్ రిమైనింగ్ అన్‌ఎంప్లాయిడ్ రాదర్ దెన్ గోయింగ్ ఫర్ అండర్ ఎంప్లాయ్‌మెంట్. సో మిస్ మ్యాచ్ అనేది ఉండడం అనేది జరిగింది. అదేవిధంగా గవర్నమెంట్ జాబ్స్‌కి హైయర్ పేయింగ్ జాబ్స్ కోసం అనేది వాళ్ళు కోచింగ్ తీసుకోవడం ఆర్ ప్రిపేర్ అవ్వడం అనేది జరుగుతుంది. దానివల్ల కూడా ఈ కేటగిరీలో ఉన్న యూత్ ఎవరైతే ఉన్నారో వారిలో అన్‌ఎంప్లాయ్‌మెంట్ రేట్ అనేది ఎక్కువగా ఉంది అని ఇవ్వడం అనేది జరిగింది. అదేవిధంగా డిలేడ్ ఎంట్రీ ఇంటు ద హైయర్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్. నార్మల్‌గా ఏం చేస్తున్నారు? మనం బీటెక్ అయిపోగానే ఎంటెక్‌లో జాయిన్ అయిపోతాం. తర్వాత పీహెచ్‌డీ చేయాలనుకున్న వాళ్ళు చేస్తారు. కానీ ఇప్పుడు ట్రెండ్స్ ఏ విధంగా అయిపోయి బీటెక్ అయిపోయిన తర్వాత ఒక 4-5 ఇయర్స్ వర్క్ చేసి మళ్ళీ ఎంటెక్ వెళ్ళడం, లేదంటే మళ్ళీ ఎంబీఏకి వెళ్ళడం. సో ఈ విధంగా ఒక గ్యాప్ అనేది తీసుకోవడం జరుగుతుంది. సో డిలేడ్‌గా వీళ్ళు మళ్ళీ హైయర్ ఇన్‌స్టిట్యూషన్స్‌లో జాయిన్ అవుతూ ఉన్నారు. సో దానివల్ల కూడా ఈ కేటగిరీలో అన్‌ఎంప్లాయ్‌మెంట్ రేట్ అనేది ఎక్కువగా ఉంది అని చెప్పడం అనేది జరిగింది. ఈవెన్ ఉమెన్ అన్‌ఎంప్లాయ్‌మెంట్ రేట్ అనేది కూడా చాలా ఎక్కువగా ఉంది. 15-29 ఇయర్స్ ఏజ్ గ్రూప్‌లో 15.7%గా ఉండడం అనేది జరిగింది. ఎందుకోసం? సోషల్ నార్మ్స్ ఏవైతే ఉన్నాయో వారి యొక్క యాక్టివిటీని ఎకనామిక్ యాక్టివిటీని రిస్ట్రిక్ట్ చేయడం, జాబ్ ఎందుకులే అని చెప్పడం అటువంటివి. అదేవిధంగా ప్రిఫరెన్స్ ఫర్ ఫ్లెక్సిబుల్ వర్క్ ఆప్షన్స్. సో ఈ ఏజ్ బ్రాకెట్‌లో ఉన్నవారు మ్యారీడ్ ఎక్కువగా ఉంటారు. సో వారు కూడా ఎక్కువగా ఎవరైతే చూస్తున్నారో ఫ్లెక్సిబుల్ వర్క్ ఆప్షన్స్ కోసం చూడడం వల్ల కూడా అన్‌ఎంప్లాయ్‌మెంట్ రేట్ అనేది ఎక్కువగా ఉంది అని చెప్పడం జరిగింది. రైట్. సో దిస్ ఈజ్ అబౌట్ ఎంప్లాయ్‌మెంట్ అండ్ అన్‌ఎంప్లాయ్‌మెంట్ రేట్. సో గవర్నమెంట్ అనేది చాలా ఇనిషియేటివ్స్‌ని తీసుకురావడం జరిగింది. వీటిలో డేటా ఎక్కువగా ఇచ్చారు. మళ్ళీ చెప్తున్నాను డేటా అనేది మనకు ఎక్కువగా యూజ్ ఉండదు ఇటువంటి ఏరియాస్ నుండి. కానీ స్కీమ్స్ ఏం తీసుకొచ్చారు? వెరీ ఇంపార్టెంట్. స్కీమ్స్ ఏం తీసుకొచ్చారు అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఏ స్కీమ్‌ని ఏ సెక్టార్ వైస్‌గా అడ్రెస్ చేయడానికి తీసుకొచ్చారు అవి గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు అనంటే మన స్కీమ్ పరంగా మ్యాచ్ ద ఫాలోయింగ్ అడిగే అవకాశం అనేది ఉంటుంది. రైట్. డేటాని అబ్సల్యూట్ డేటా ఎవరెక్కడి నుంచి ఎంతమంది పాస్ అయ్యారు, ఎంత మనీ స్పెండ్ చేశారు ఏ స్కీమ్‌కి అని ఇక్కడ అడిగే అవకాశం అనేది ఉండదు. ఇక్కడ మనకు ఫోకస్ ఏరియా వచ్చేసి ఏంటి? ఫోకస్ ఏరియా వచ్చేసి ఏ స్కీమ్ ఎవరిని ఇంపాక్ట్ చేస్తుంది? ఎటువంటి స్కిల్‌ని ఇంపార్ట్ చేయడానికి తీసుకొచ్చారు అది గుర్తుపెట్టుకోండి. రైట్. సో ఎంప్లాయ్‌మెంట్ అండ్ ట్రైనింగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. సో కీ ట్రైనింగ్ అండ్ ఎంప్లాయ్‌మెంట్ ఇనిషియేటివ్స్. మేజర్‌గా ఎంప్లాయ్‌మెంట్ అనేది 2 టైప్స్‌లో చేస్తున్నారు. ఒకటి హైయర్ ఎంప్లాయ్‌మెంట్‌లో ఐటీఐ లెవెల్‌లో అండ్ అబోవ్ చేయడం అనేది తీసుకురావడం జరిగింది. అదర్ వచ్చేసి వొకేషనల్ ట్రైనింగ్స్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనకి ఎక్కువగా ఐటీఐ అండ్ అదర్ హై స్కిల్డ్ గురించి ఇవ్వడం అనేది జరిగింది. నార్మల్‌గా వొకేషనల్ ట్రైనింగ్స్ ఏవైతే ఇస్తున్నారో వాటి గురించి ఇక్కడ డేటా అనేది మనకి ఇవ్వలేదు. మనకిచ్చింది ఐటీఐ ట్రైనింగ్ ఏవైతే ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్స్ ఉన్నాయో వాటి రిలేటెడ్ డేటా. అదేవిధంగా
హైయర్ ఎడ్యుకేషన్ తర్వాత ఎటువంటి స్కిల్స్‌ని ఇస్తున్నారో ఐటీకి వెళ్ళడానికి కావాల్సిన స్కిల్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఎక్కువగా డిస్కస్ చేయడం అనేది జరిగింది. క్రాఫ్ట్‌మ్యాన్ ట్రైనింగ్ స్కీమ్. ఏం తీసుకొచ్చారంటే స్కిల్డ్ వర్కర్స్‌ని ఇండస్ట్రీస్‌కి సప్లై చేయడం కోసం దీన్ని తీసుకురావడం జరిగింది. క్రాఫ్ట్‌మ్యాన్స్ ట్రైనింగ్ స్కీమ్. దీనికోసం గవర్నమెంట్ అనేది 84 ఐటీఐస్ ఉన్నాయి. ప్రైవేట్ ఐటీఐస్ వచ్చేసి 433 ఉండడం అనేది జరిగింది. ట్రైనింగ్ మోడల్ ఏంటి అని అంటే 80% ప్రాక్టికల్‌గా ఉంటుంది. 20% థియరిటికల్‌గా ఉండడం అనేది జరుగుతూ ఉంది. సో, ఇంతకంటే మనకి డేటా అనేది ఎక్కువగా ఈ సెక్టార్స్ నుంచి అవసరం లేదు. క్రాఫ్ట్‌మ్యాన్ ట్రైనింగ్ స్కీమ్ అనేది దేనికోసం అనేది తెలిస్తే చాలు. ఈ డేటాని జస్ట్ అబ్జర్వేషన్ కోసం ఇవ్వడం జరిగింది. కానీ వెరీ ఇంపార్టెంట్ అయితే కాదు. చాలా ఇంపార్టెంట్ అయితే అస్సలు కాదు. రైట్. స్కిల్డ్ వర్క్ ఫోర్సెస్‌ని అందించడం అనేది దాని యొక్క ముఖ్య ఉద్దేశం. నెక్స్ట్ ఇనిషియేటివ్ స్కిల్ స్ట్రెంథెనింగ్ ఫర్ ఇండస్ట్రియల్ వాల్యూ ఎన్హాన్స్‌మెంట్. స్ట్రైవ్ స్కీమ్‌ని తీసుకురావడం జరిగింది. స్ట్రైవ్‌ని దేనికోసం తీసుకొచ్చారు? రిలవెన్స్ అండ్ ఎఫిషియన్సీని ఐటీఎస్‌లో పెంచడం కోసం. ఐటీఎస్ యొక్క రిలవెన్స్‌ని అదేవిధంగా ఎఫిషియన్సీని పెంచడం కోసం దీన్ని తీసుకురావడం అనేది జరిగింది. దీన్ని ఎవరు స్పాన్సర్ చేస్తున్నారు? వరల్డ్ బ్యాంక్ స్పాన్సర్ చేస్తూ ఉంది. వరల్డ్ బ్యాంక్ అసిస్టెడ్ సెంట్రల్ సెక్టార్ స్కీమ్ ఇది వరల్డ్ బ్యాంక్ అనేది దీన్ని అసిస్ట్ చేయడం అనేది జరుగుతూ ఉంది. సో, నో స్టేట్ కాంట్రిబ్యూషన్ ఇందులో. ఎందుకు? సెంట్రల్ సెక్టార్ స్కీమ్ కాబట్టి ఇక్కడ స్టేట్ కాంట్రిబ్యూషన్ అంటూ ఏదీ లేదు. 5 ఇయర్ ప్రాజెక్ట్ ఇది. వెరీ ఇంపార్టెంట్, అడిగే అవకాశం అనేది ఉంటుంది. అదేవిధంగా మోడల్ ఐటీఐ అప్గ్రేడేషన్ స్కీమ్. నార్మల్ ఏవైతే రెగ్యులర్ ఐటీఐస్ ఉన్నాయో వాటన్నింటినీ మోడల్ ఐటీఐస్‌గా అడ్వాన్స్డ్ ఫెసిలిటీస్‌ని ప్రొవైడ్ చేయడం అనేది వీటి యొక్క ముఖ్య ఉద్దేశం. ఇక్కడ ఫండింగ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంది? 70% సెంట్రల్ ఇస్తుంది. 30% అనేది స్టేట్ గవర్నమెంట్ కాంట్రిబ్యూట్ చేయడం అనేది జరుగుతూ ఉంది. సెలెక్టెడ్ ఐటీఐ ఏది సెలెక్ట్ అయిపోయింది? న్యూ గాజువాక విశాఖపట్నంలో ఉన్న ఐటీఐ అనేది దీన్ని సెలెక్ట్ చేయడం అనేది జరిగింది. సో, ఐటీఐ ఎస్టాబ్లిష్మెంట్ ఇన్ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం ఏరియాస్. ఏవైతే నక్సలిజం అఫెక్టెడ్ ఏరియాస్‌లో ఉన్నాయో వాటిలో కూడా ఐటీఐ ఎస్టాబ్లిష్ చేసి ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇవ్వాలని గవర్నమెంట్ అనేది డిసైడ్ అవుతూ ఉంది. సో, ఏ ఐటీఐని సెలెక్ట్ చేసుకున్నారు? ఎక్కడ, ఏ లొకేషన్లో? ఐటీఐ గాడుగుపల్లి, హుకుంపేట, విశాఖపట్నంలో దీన్ని సెలెక్ట్ చేయడం అనేది జరిగింది. సో, టెంపరరీ క్యాంపస్ అనేది కంచరపాలెంలో విశాఖపట్నం ఏరియాలో ఉండడం అనేది జరిగింది. ఇక్కడ ఫండింగ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంది? 75% to 25%. 75% అనేది సెంట్రల్ ఇస్తుంది. 25% అనేది స్టేట్ గవర్నమెంట్ ఇవ్వడం అనేది చూస్తూ ఉన్నాం. అదేవిధంగా అప్రెంటిస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ని తీసుకురావడం అనేది జరిగింది. నార్మల్గా అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్లో ఏముంటుంది? ఆన్ ద జాబ్ ట్రైనింగ్ అనేది ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. కొంతమందిని ఇంటర్న్స్‌గా అప్రెంటిసెస్‌గా తీసుకోవడం జరుగుతుంది. వారికి జాబ్లో ట్రైనింగ్ ఇస్తూనే శాలరీ అనేది కూడా కొంత ఇవ్వడం అనేది జరుగుతుంది. దాన్ని స్టైఫండ్ అని పిలవడం జరుగుతుంది. ఎంత ఇస్తారు ఇక్కడ? ఇక్కడ వీళ్ళకి వచ్చేసి 1,500 రూపీస్ పర్ మంత్ అనేది ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది. మ్యాక్స్ ఎవరు పే చేస్తారు? ఎంప్లాయీస్ అనే వాళ్ళు పే చేయడం అనేది జరుగుతూ ఉంది. రైట్. సో, మ్యాక్స్ 1,500 రూపీస్ వరకు ఎంప్లాయీస్ పే చేస్తారు. మిగిలిన అమౌంట్ని గవర్నమెంట్స్ పే చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో, మిగిలిన అమౌంట్ని గవర్నమెంట్ అనేది పే చేయడం జరుగుతుంది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది అప్రెంటిస్‌షిప్ యాక్ట్ అనేది ఎప్పుడు తీసుకొచ్చారు? 1961లో తీసుకురావడం అనేది జరిగింది. అదేవిధంగా డ్యూయల్ సిస్టమ్ ఆఫ్ ట్రైనింగ్లో ఏం జరుగుతూ ఉంటుందంటే ఎంప్లాయబిలిటీని పెంచడానికి కొద్దిసేపు ఐటీఐలో వర్క్ చేస్తారు, చదువుకోవడం జరుగుతూ ఉంది. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి అదే టైంలోనే ఇండస్ట్రీలో ప్యారలల్గా వర్క్ చేయడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. సో, ఇండస్ట్రీ ఎక్స్పోజర్ అనేది వర్క్ చేస్తున్నప్పుడే ఇవ్వడం అనేది జరుగుతుంది. దాన్నే డ్యూయల్ సిస్టమ్ ఆఫ్ ట్రైనింగ్ అని పిలవడం జరుగుతూ ఉంటుంది. రైట్. సో, ఇక్కడ స్టూడెంట్స్ స్పెండ్ హాఫ్ ఆఫ్ దేర్ కోర్స్ డ్యూరేషన్ ఇన్ ఇండస్ట్రీస్ వైల్ స్టడీయింగ్ ఎట్ ఐటీఐస్. రైట్. ఇంకొకటి వచ్చేసి నేషనల్ కెరియర్ సర్వీసెస్ని ఎందుకు అనంటే దీనిలో ట్రెడిషనల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఒక మోడల్ కెరీర్ సెంటర్స్గా మార్చాలనే ఉద్దేశంతో ఇక్కడ ఏంటి అయితే జాబ్లో ఏం చెప్తారు? కెరీర్లో ఏవైతే డిమాండ్లో ఉన్నాయో నేషనల్ కెరియర్ సర్వీస్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి? టు ట్రాన్స్ఫార్మ్ ద ట్రెడిషనల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజెస్ ఇంటూ మోడల్ కెరియర్ సెంటర్స్గా మార్చాలి. వీటి యొక్క ఫీచర్స్ ఏంటి? ఏవైతే లేబర్ మార్కెట్లో ఎటువంటి స్కిల్స్కి డిమాండ్ ఉందో ఆ డిమాండ్ని తెలియజేయడం, అదేవిధంగా కెరీర్ గైడెన్స్ ఇవ్వడం అండ్ కనెక్టింగ్ టు ద యూత్ విత్ జాబ్ ఫెసిలిటీస్, కండక్టింగ్ జాబ్ ఫేర్స్ అండ్ ప్లేస్మెంట్ డ్రైవ్స్. నేషనల్ కెరియర్ సర్వీసెస్ని తీసుకొచ్చి వీటిని తీసుకురావడం అనేది జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేది స్పెషల్గా ఉండడం అనేది జరిగింది. దీని యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటి అని అంటే స్కిల్స్ని ఇవ్వడం అనేది. ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో, గ్రాడ్యుయేట్స్ ఉన్నారో, కాలేజ్ డ్రాప్అవుట్స్ ఉన్నారో వీరన్నింటికీ వొకేషనల్ ట్రైనింగ్ ఆర్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కల్పించడం అనేది వీటి యొక్క ముఖ్య ఉద్దేశం. రైట్. సో, అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ యొక్క స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ అన్నింటినీ ఇంప్లిమెంట్ చేయడం కూడా దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఏవైతే కౌశల్ వికాస్ యోజన, PM విశ్వకర్మ అండ్ జల్ జీవన్ మిషన్స్ ఇవన్నీ చేయడం ద్వారా ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాటందరికీ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ని ఇంక్రీజ్ చేయడం అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఎంతమంది ట్రైనింగ్ అయ్యారో అనేది ఇవ్వడం అనేది జరిగింది. ఓవరాల్గా మనకి ఇంపార్టెంట్ ఎటువంటి సెంటర్స్తో ఇంప్లిమెంట్ అవుతున్నారు? ఒకటి వచ్చేసి సిమెన్స్తో, అదేవిధంగా డసాల్ట్ సిస్టమ్స్ ట్రైనింగ్తో వీరు కొలాబరేట్ అవ్వడం అనేది
జరిగింది. రైట్. సో, సిమెన్స్ ఒకటి, అదేవిధంగా డసాల్ట్ సిస్టమ్స్ ట్రైనింగ్ అనేది 2 ఇన్‌స్టిట్యూషన్స్. ఇవి గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి స్కిల్ డెవలప్‌మెంట్ ఇనిషియేటివ్స్‌ని తీసుకురావడం జరిగింది. సో, ఇన్‌స్టిట్యూషన్స్ ఫర్ అన్‌ఎంప్లాయిడ్ యూత్. అన్‌ఎంప్లాయిడ్ యూత్ కోసం స్కిల్ కాలేజెస్‌ని తీసుకురావడం జరిగింది. 26 ఇంటరిమ్ కాలేజెస్‌ని తీసుకురావడం అనేది జరిగింది. ప్రతి ఒక్క పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీలో ఒక్కొక్క చొప్పున 26 కాలేజెస్‌ని తీసుకురావడం అనేది జరిగింది. సో, యూత్ ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దే యాక్ట్ యాస్ ఎ ఫినిషింగ్ స్కూల్ ఫర్ గ్రాడ్యుయేట్స్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ టు అక్వైర్ హై ఎండ్ స్కిల్స్. అదేవిధంగా ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలో స్కిల్ హబ్స్‌ని కూడా ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది. ఇవి లోకల్ ఇండస్ట్రీ నీడ్స్ ఏవైతే ఉన్నాయో, ఆ డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి తగినట్లుగా నీడ్స్‌ని ఆఫర్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో, వీటిని ఎక్స్‌పాండ్ చేస్తూ ఆల్మోస్ట్ 350 ఎస్టాబ్లిష్ చేయాలన్న ప్లాన్‌తో ఉండడం అనేది జరిగింది. సో, ప్రతి కాన్స్టిట్యుయెన్సీలో, అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలో 2 స్కిల్ హబ్స్‌ని ఎస్టాబ్లిష్ చేయాలి అన్న ఉద్దేశం అనేది ఉంది. సో, 2047 వరకి. అదేవిధంగా స్కిల్ స్పోక్స్ ఎవరైతే ఉన్నారో పైన 2 ఇన్‌స్టిట్యూషన్స్ అనేవి స్కిల్స్ ప్రొవైడ్ చేయడానికి ఉంటుంది. ఇవి జాబ్‌లో జాయిన్ అయిన తర్వాత వారికి కావాల్సిన నీడ్స్‌ని, ఒక మెంటర్‌షిప్‌ని ఆఫర్ చేయడానికి వీటిని తీసుకురావడం అనేది జరిగింది. స్కిల్ స్కోప్స్‌ని. వీటిని కూడా ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలో ఒకటిని ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది. ఆన్ ద జాబ్ ట్రైనింగ్ అనేది ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. వితిన్ దేర్ ప్రెమైసెస్. సో, ఏవైతే ఇండస్ట్రీస్ ఉన్నాయో ఇండస్ట్రీస్ లోపలనే వీటికి ట్రైనింగ్ అనేది ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. సో, అన్‌ఎంప్లాయిడ్ యూత్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయి, ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన, జల్ జీవన్ మిషన్, సంకల్ప్ ప్రోగ్రామ్ ఉంది. అదేవిధంగా ఎలక్ట్రానిక్స్ సిస్టమ్ డిజైన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఈ స్కీమ్స్ కింద కూడా ఈ ప్రోగ్రామ్స్ కింద కూడా ట్రైనింగ్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. సో, ఓవరాల్‌గా ఎంతమంది బెనిఫిట్ అయ్యారన్న డేటా ఇవ్వడం జరిగింది. డేటా అనేది ఇంపార్టెంట్ కాదు. మనకి ఏ స్కీమ్స్ ఉన్నాయి, స్కీమ్స్ రిలేటెడ్ ఇంపార్టెంట్. స్కీమ్స్ ఏమేమి ఉన్నాయి? ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన 4.0 నడుస్తుంది. జల్ జీవన్ మిషన్, ఎలక్ట్రానిక్ సిస్టమ్స్ డిజైన్ మ్యానుఫ్యాక్చరింగ్, అదేవిధంగా సంకల్ప్ స్కీమ్ అనేది ఉండడం మనం చూస్తూ ఉన్నాం. సో, స్వర్ణాంధ్ర @ 2047 విజన్ ఫర్ స్కిల్ డెవలప్మెంట్. సో, గవర్నమెంట్ అనేది తన యొక్క విజన్‌ని చెప్పడం అనేది జరిగింది. సో, ఆబ్జెక్టివ్స్ ఏంటి? ఎస్టాబ్లిష్ ద నెక్స్ట్ జనరేషన్ ఎడ్యుకేషన్ అండ్ స్కిల్లింగ్ ఇకోసిస్టమ్ ఇన్ ద స్టేట్. అదేవిధంగా ఇంటిగ్రేట్ ఇన్నోవేషన్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అండ్ స్కిల్ ట్రైనింగ్. అదేవిధంగా గ్లోబల్ ఎంప్లాయబిలిటీని తీసుకురావాల్సిన అవసరం ఉంది అని చెప్పడం జరిగింది. సో, ప్లాన్డ్ ఇనిషియేటివ్ స్కిల్ డెవలప్మెంట్‌తో చేయాలని చూస్తున్నారు. స్కిల్ యూనివర్సిటీని తీసుకురావడం జరిగింది. స్కిల్ యూనివర్సిటీ దేనికోసం? అపెక్స్ బాడీ ఫర్ స్కిల్ డెవలప్మెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్. సో, ఇట్ ఓవర్సీస్ ద స్కిల్ కాలేజెస్, స్కిల్ హబ్స్, ఈవెన్ ద రీసెర్చ్ ఎంటైర్ యాక్టివిటీ ఇన్ స్కిల్లింగ్. దీన్ని ఎక్కడ ఎస్టాబ్లిష్ చేస్తున్నారు? ఇది మనకు వెరీ ఇంపార్టెంట్. కోబాకా, తిరుపతిలో దీన్ని తీసుకురావడం అనేది చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ స్కిల్ ఈకోసిస్టమ్స్. సో, మెగా స్కిల్ క్యాంపసెస్ ప్రతి డిస్ట్రిక్ట్‌లో ఒకటి తీసుకురావడం అనేది జరుగుతూ ఉంది. వాటిలో ఏమేమి ఉంటాయి? ఐటీఐస్ ఉంటాయి, పాలిటెక్నిక్స్ ఉంటాయి, అదేవిధంగా స్కిల్ కాలేజెస్ అనేవి దాంట్లోనే క్యాంపస్‌లోనే ఉండడం అనేది చూస్తూ ఉన్నాం. సో, స్కిల్ హబ్స్‌ని ఎస్టాబ్లిష్ ఎక్స్పాండ్ చేయడం కోసం చూస్తూ ఉన్నారు. అది మనం ఆల్రెడీ డిస్కస్ చేయడం అనేది జరిగింది. సో, స్కిల్ స్పోక్స్‌ని కూడా ఇండస్ట్రీస్‌లలో తీసుకురావడానికి ప్లానింగ్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. సో, నెక్స్ట్ వచ్చేసి డిజిటల్ స్కిల్లింగ్ ఇనిషియేటివ్స్‌ని కూడా అనౌన్స్ చేశారు. సో, ఏపీ స్కిల్లింగ్ యూనివర్సిటీని డిజిటల్ ప్లాట్‌ఫామ్ ఫర్ లైఫ్ లాంగ్ లెర్నింగ్ తీసుకురావడం జరిగింది. దీనిలో భాగంగా స్కిల్స్ పాస్‌పోర్ట్ అనేది ప్రతి ఒక్క స్టూడెంట్‌కి ఇవ్వడం అనేది జరుగుతుంది. దీంట్లో ఏముంటాయి? వారి యొక్క స్కిల్స్‌ని ట్రాకింగ్ చేయడానికి ఒక యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్ అనేది ఉంటుంది. అదేవిధంగా వారు నేర్చుకున్న స్కిల్ సెట్ అన్నింటికి కలిపి ఒక రిపాజిటరీ, ఒక డాక్యుమెంటేషన్ అనేది కూడా ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. దీన్ని ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌తో ఇవ్వడం ద్వారా ఎవరైతే అబ్రాడ్ వెళ్ళాలనుకుంటున్నారో అక్కడ కూడా రికగ్నిషన్ వచ్చే ఛాన్సెస్ అనేవి ఉండడం మనం జరుగుతూ ఉంది. సో, యాక్సెస్ టు గ్లోబల్ కంటెంట్, ఏదైతే గ్లోబల్ ట్రైనింగ్ కంటెంట్ ఉందో దాన్ని తీసుకురావడం ద్వారా ఇక్కడ కంప్లీట్ గ్లోబల్ స్టాండర్డ్‌లో మనకి ట్రైనింగ్ అనేది ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది. వీటితో పాటు ప్లేస్‌మెంట్ సపోర్ట్‌ని కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. పోస్ట్ జాబ్ ఏవైతే ఉన్నాయో, పోస్ట్ జాబ్ జాయిన్ అయిన తర్వాత కూడా వారికి కంటిన్యూస్ సపోర్ట్ అనేది ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. సో, స్మార్ట్ మ్యాచింగ్ విత్ స్కిల్స్ పాస్‌పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో వారికి వారి స్కిల్స్ తగ్గట్టుగా వారికి జాబ్ ఆపర్చునిటీస్ అనేది చూపించడం జరుగుతూ ఉంటుంది. రైట్. సో, గ్లోబల్ ట్రైనింగ్ అండ్ ప్లేస్‌మెంట్ ఇనిషియేటివ్స్. ఇక్కడ డేటా అనేది ఎక్కువగా ఇవ్వడం జరిగింది. ఇది ఎగ్జామ్ పర్స్పెక్టివ్‌లో అంత ఇంపార్టెంట్ కాదు. జస్ట్ స్కిమ్మింగ్ చేస్తున్నాను. సో, సెటప్ ఆఫ్ గ్లోబల్ ట్రైనింగ్ అండ్ ప్లేస్‌మెంట్ సెల్స్ టు ఫెసిలిటేట్ ఇంటర్నేషనల్ జాబ్స్ ఏవైతే ఉన్నాయో వాటి కోసం, అదేవిధంగా ట్రాన్స్‌నేషనల్ స్టాండర్డ్స్‌లో కంటెంట్ ఇవ్వడం కోసం, ఇంటర్నేషనల్ ట్రైనింగ్ అండ్ సర్టిఫికేషన్ బాడీస్‌తో కొలాబరేట్ అవ్వడం ద్వారా ఇంటర్నేషనల్ స్టాండర్డ్‌లో డేటాని వీరికి ట్రైనింగ్ అనేది ఇవ్వడం అనేది చూస్తున్నారు. కంటెంట్ అనేది ఇంటర్నేషనల్ స్టాండర్డ్‌లో ఉండాలి. అదేవిధంగా ట్రైనింగ్ అనేది ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఇవ్వడం ద్వారా మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా ప్లేస్‌మెంట్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉండడం జరుగుతుంది. స్టేక్ హోల్డర్ కన్వర్జెన్స్. ఎప్పుడైనా కూడా మనకి మార్కెట్ లెవెల్‌లో ఎటువంటి నీడ్స్ అవసరం ఉంది అని తెలుసుకొని వాటికి తగ్గట్టు ట్రైనింగ్ ఇచ్చినట్లయితేనే మీరు యొక్క ప్లేస్‌మెంట్ ఆపర్చునిటీస్ ఎక్కువగా ఉంటాయి. రైట్. సో, అందుకోసం అనేది స్టేక్ హోల్డర్ కన్వర్జెన్స్ కోసం తీసుకురావడం అనేది జరిగింది. అదేవిధంగా ఎవరైతే నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీస్ అవుట్ సైడ్ ఉన్నారో, తానా అవ్వచ్చు, ఇటువంటి ఆర్గనైజేషన్స్ అనేవి అమెరికా
అదర్ డెవలప్డ్ కంట్రీస్‌లో ఉన్నారో వాళ్ళందరితో కోఆర్డినేట్ అవుతూ కరిక్యులమ్‌ని డెవలప్ చేసి ట్రైనింగ్ అనేది ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది. అదేవిధంగా ఫారెన్ లాంగ్వేజెస్‌ని కూడా ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. జపనీస్, జర్మనీ, ఫ్రెంచ్, స్పానిష్ అండ్ అరబిక్‌లో కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. దీని ద్వారా ఏం జరుగుతుంది, కొన్ని కంట్రీస్‌లో ఎస్పెషల్లీ జర్మనీ లాంటి కంట్రీస్‌లో, జపనీస్ లాంటి కంట్రీస్‌లో ఇంగ్లీష్ ప్రయారిటీ అనేది తక్కువగా ఉంటుంది. లోకల్ లాంగ్వేజ్‌కి ప్రిఫరెన్స్ ఎక్కువగా ఉంటుంది. అప్పుడు లోకల్ లాంగ్వేజ్ ఫ్లూయెన్స్ లేకపోయినట్లయితే ఎంప్లాయబిలిటీ ఛాన్సెస్ అనేవి తక్కువగా ఉంటాయి. సో, దాన్ని ఓవర్‌కమ్ చేయడానికి ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ ట్రైనింగ్ కూడా ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. రైట్. కొలాబరేట్ విత్ కేరళ అండ్ తమిళనాడు స్కిల్ డెవలప్‌మెంట్ నెట్‌వర్క్స్. ఎందుకనంటే అవి ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్‌గా ఉన్నాయి. సో, వారితో కొలాబరేట్ అయ్యి బెస్ట్ ప్రాక్టీసెస్‌ని ఇంకా సో, ఓవరాల్‌గా బెస్ట్ కరిక్యులమ్‌ని ఇవ్వడం అనేది ఇంటర్నేషనల్ స్టాండర్డ్‌కి తగినట్లుగా ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది. సో, కీ అవుట్‌కమ్స్ ఏమేమి ఉన్నాయని ఇవ్వడం జరిగింది. ఎక్స్‌పెక్టెడ్ బెనిఫిట్స్, ఎంప్లాయ్‌మెంట్ పెరుగుతూ ఉంది. లోకల్, ఇంటర్నేషనల్ ప్లేస్‌మెంట్, జాబ్ ప్లేస్‌మెంట్స్ పెరుగుతాయి. సో, గ్లోబల్ మొబిలిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వర్క్ ఫోర్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఇన్నోవేషన్‌ని, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ని ప్రమోట్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుందని చెప్పడం జరిగింది. సో, సూపర్ 6 యాక్షన్ ప్లాన్ కింద స్కిల్ డెవలప్‌మెంట్‌ని ఏ విధంగా ట్రాన్స్‌ఫార్మ్ చేయాలనుకుంటున్నారో అనేది డీటెయిల్‌గా ఇవ్వడం అనేది జరిగింది. వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే బాక్స్‌లో ఇచ్చారు. అదేవిధంగా వీటి మీద ఎక్కువ క్వెషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో, స్టేట్ గవర్నమెంట్ అనేది ప్రెస్టీజియస్‌గా అనౌన్స్ చేసిన స్కీమ్స్ ఇవి. సో, వీటి నుంచి క్వెషన్స్ వచ్చే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. సో, ఇట్ ఎయిమ్స్ టు ఎంప్లాయ్ 20,00,000 అన్‌ఎంప్లాయిడ్ యూత్. అది గుర్తుపెట్టుకోండి. స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ద్వారా ఇట్ ఎయిమ్స్ టు ప్రొవైడ్ ఎంప్లాయ్‌మెంట్ టు 20,00,000 అన్‌ఎంప్లాయిడ్ యూత్. సో, ఎంప్లాయ్‌మెంట్ ఆపర్చునిటీస్ టు 20,00,000 అన్‌ఎంప్లాయిడ్ యూత్ అక్రాస్ ద స్టేట్. అదేవిధంగా స్కిల్ గ్యాప్‌ని తగ్గించడం, ట్రైనింగ్‌ని ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌కి ఆర్ ఇండస్ట్రీ స్టాండర్డ్స్‌కి తగినట్లుగా ఇవ్వడం, గ్లోబల్ ఎంప్లాయబిలిటీ ఆపర్చునిటీస్‌ని పెంచడం అనేది వీరి యొక్క ముఖ్య ఉద్దేశంగా మెన్షన్ చేయడం అనేది జరిగింది. సో, ఇట్ ఇంక్లూడ్స్ ద యాక్షన్ ప్లాన్ ఫర్ స్కిల్ సెన్సస్ 2024 పార్ట్నర్‌షిప్ విత్ ఫార్చ్యూన్ 500 కంపెనీస్, ఫార్చ్యూన్ 500 ఇండియా కంపెనీస్, రీవాంపింగ్ ద స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్స్ అండ్ ఎస్టాబ్లిషింగ్ ద సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ ఎమర్జింగ్ టెక్నాలజీ డొమైన్స్. ఏవైతే ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఉన్నాయో లైక్ ఇండస్ట్రీ 4.0 టెక్నాలజీస్ ఇప్పుడు ఎమర్జింగ్‌గా ఉన్నాయి. సో, వాటన్నింటిలో కూడా ట్రైనింగ్ సెంటర్స్‌ని ఎస్టాబ్లిష్ చేయడం అనేది వీటి యొక్క ముఖ్య ఉద్దేశ్యం. సో, స్కిల్ సెన్సస్ 2024 డేటా డ్రివెన్ స్కిల్ డెవలప్‌మెంట్. కంప్లీట్‌గా డేటాతోని తీసుకురావాలి అని చెప్పడం అనేది జరిగింది. ఎందుకు స్కిల్ సెన్సస్ చేయనప్పుడు మ్యాచింగ్ ఎంత ఉంది, ఇండస్ట్రీ డిమాండ్ ఎంత ఉంది, ఇక్కడ మ్యాచింగ్ ఎంత ఉంది, ఆర్ మిస్ మ్యాచింగ్ ఎంత ఉంది, నీడ్ ఎంత ఉంది అని తెలుసుకోవడం కోసం ఖచ్చితంగా ఒక అసెస్మెంట్ అనేది అవసరం. స్కిల్ మ్యాపింగ్ అనేది అవసరం. సో, దాన్ని తీసుకురావడం కోసం ఈ స్కిల్ సెన్సస్‌ని అనౌన్స్ చేయడం అనేది జరిగింది. డేట్ ఇంపార్టెంట్, జిఓ నెంబర్, డేట్ కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే గ్రూప్స్‌లో ఇవి కూడా అడిగే అవకాశం అనేది ఉంటుంది. సో, దీన్ని జూన్ 13, 2024లో తీసుకురావడం అనేది జరిగింది. సో, డేటా డ్రివెన్ ఇన్సైట్స్ ఏదైతే ఉన్నాయో స్కిల్ డిమాండ్ సప్లైకి తీసుకురావడం, అదేవిధంగా వర్క్ ఫోర్స్ కేపబిలిటీస్‌ని ఐడెంటిఫై చేయడం, డెమోగ్రఫిక్ ట్రెండ్స్‌ని ఐడెంటిఫై చేయడం అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశ్యం. డ్యూయల్ ట్రాక్ స్కిల్ డెవలప్‌మెంట్ మోడల్ టు ఇంటిగ్రేట్ ద ఫ్యూచర్ రెడీ స్కిల్స్ అలాంగ్ విత్ ద టెక్నికల్ స్కిల్స్ టు ఎన్హాన్స్ ద ఎంప్లాయబిలిటీ అండ్ అడాప్టబిలిటీ ఇన్ ర్యాపిడ్లీ చేంజింగ్ మార్కెట్. ఏ స్కీమ్స్‌లో తీసుకొస్తున్నారు, ఫ్యూచర్ రెడీ స్కిల్స్ ఏమేమి ఉన్నాయి? సో, క్రిటికల్ థింకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, క్రియేటివిటీ, అడాప్టబిలిటీ వీటన్నింటిలో ట్రైనింగ్ అనేది ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. సో, ఓవరాల్‌గా జాబ్ అడాప్టబిలిటీని పెంచడం అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశ్యం. అదేవిధంగా ఎవరైతే గ్రాడ్యుయేట్స్ ఉన్నారో వారు జాబ్ మార్కెట్‌లో కాంపిటీటివ్‌గా ఉండడం అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశ్యం. ఇండస్ట్రీ కొలాబరేషన్ కూడా ప్రమోట్ చేయడం. ఎవరైతే ఫార్చ్యూన్ ఇండియా 500 కంపెనీస్ ఉన్నాయో, మెగా ఇండస్ట్రీస్ ఉన్నాయో వారందరితో కొలాబరేట్ అవ్వడం ద్వారా వారి యొక్క ఇండస్ట్రీ నీడ్స్‌ని తెలుసుకొని దానికి తగినట్లుగా ట్రైనింగ్ ఇవ్వడం ద్వారా జాబ్ మార్కెట్ ప్లేస్‌మెంట్స్‌ని ఇంప్రూవ్ చేసే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. అదేవిధంగా వారికి కావాల్సిన పొటెన్షియల్ వర్క్ ఫోర్స్ అనేది వస్తుంది. వారి యొక్క ప్రొడక్టివిటీ అనేది కూడా పెరుగుతుంది. జాబ్‌లో జాయిన్ అయిన తర్వాత వారికి మళ్ళీ ట్రైనింగ్ ఇవ్వాల్సిన అవసరం అనేది తగ్గుతుంది. వారి మీద రిసోర్స్ డెవలప్‌మెంట్ స్పెండింగ్ అనేది కూడా తగ్గే అవకాశం ఉంది. సో, డే 1 నుండి పర్సన్ ప్రొడక్టివ్‌గా ఉంటారు కాబట్టి ఇట్స్ మ్యూచువల్ ఫర్ బోత్. ఇద్దరికీ బెనిఫిట్‌గా అయ్యే అవకాశం అనేది ఉంటుంది. ఇట్స్ ఎ కొలాబరేటివ్ అప్రోచ్ ఫర్ బోత్ ఇండస్ట్రీస్ యాస్ వెల్ యాస్ ద ఎంప్లాయ్‌మెంట్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూషన్స్. రైట్. సో, రీవాంపింగ్ అండ్ యాక్టివేటింగ్ ద స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్స్. ఏవైతే స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్స్ ఉన్నాయో వాటన్నింటిని మళ్ళీ రీవాంప్ చేసి వాటి యొక్క మళ్ళీ కొత్తగా అంత ఎనర్జీని ఇన్ఫ్యూజ్ చేసి వాటిని ఎక్సలెన్స్ సెంటర్స్‌గా మార్చాలన్న ఉద్దేశంతో దీన్ని తీసుకురావడం అనేది జరిగింది. సో, ఓవరాల్‌గా ఎన్నింటిని ఐడెంటిఫై చేశారు? సీఎం స్కిల్ ఎక్సలెన్స్ సెంటర్స్‌ని 100 ఇంజినీరింగ్ కాలేజ్‌ని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఎంప్లాయబిలిటీ స్కిల్ సెంటర్స్‌గా 498 డిగ్రీ కాలేజెస్‌ని, అదేవిధంగా డెసల్ట్ సిస్టమ్స్ అనేది 63 ఇంజినీరింగ్ కాలేజెస్‌ని ఐడెంటిఫై చేయడం అనేది జరిగింది. సో, ఇంపాక్ట్ ఏముంటుంది? సో, వీటిలో స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ ట్రైనింగ్ ఫెసిలిటీస్‌ని తీసుకురావడం జరుగుతుంది. సో, హ్యాండ్స్ ఆన్ ఎక్స్‌పీరియన్స్ అనేది ముందే రావడం జరుగుతుంది. సో, ఇండస్ట్రీస్‌కి కావాల్సిన వర్క్ ఫోర్స్ అనేది ముందే ప్రిపేర్ అవుతారు. సో, గ్రాడ్యుయేట్స్ లెవెల్‌లోనే వీరు జాబ్స్‌కి ఏ విధంగా ఉండాలి అని కంప్లీట్‌గా ఒక ప్రొఫెషనల్ ఐడియా అనేది వీరికి రావడం జరుగుతూ ఉంటుంది. సో, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్‌షిప్ మోడల్. ఈ మోడల్‌ల ద్వారా కొలాబరేషన్ అనేది ప్రమోట్ చేస్తూ ఉంటారు. సో, గవర్నమెంట్‌కి, ప్రైవేట్ సెక్టార్‌కి, లోకల్ కమ్యూనిటీస్‌కి మధ్యలో ఒక కొలాబరేషన్ ప్రమోట్ చేసి
స్కిల్స్‌ని డెవలప్‌మెంట్ చేయడం కోసం తీసుకురావడం జరుగుతూ ఉంది. సో, కీ ఫీచర్స్ ఏముంటాయి? ఇండస్ట్రీ పార్టిసిపేషన్ ఇన్ ద స్కిల్ ట్రైనింగ్. ఎందుకు అనంటే ఇండస్ట్రీయే డైరెక్ట్‌గా పార్టిసిపేట్ అయినట్లయితే వారికి కావాల్సిన స్కిల్ సెట్ ఏది ఉందో వారే ఇంపార్ట్ చేసే అవకాశం అనేది ఉంటుంది. సో, గవర్నమెంట్ ఏం చేస్తుంది ఈ టైంలో? గవర్నమెంట్ వీటికి కావాల్సిన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో దాన్ని గవర్నమెంట్ అనేది ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. రిసోర్సెస్ ఏవైతే కావాలో వాటిని గవర్నమెంట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇండస్ట్రీ పార్టిసిపేట్ చేయడంలో కరిక్యులంలో ఏ విధంగా చేయాలి? ఎవరైతే ట్రైనింగ్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వారిని ఇండస్ట్రీ అనేది ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో, ఇంపాక్ట్ వచ్చేసి సస్టైనబుల్ స్కిల్ డెవలప్‌మెంట్ జరుగుతూ ఉంది. లోకల్ ఎంప్లాయ్‌మెంట్ ఇకోసిస్టమ్స్ అనేవి స్ట్రెంథెన్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్‌ని క్రియేట్ చేయడం. ఏవైతే ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఉన్నాయో డీప్ టెక్ అయినా, ఫిన్‌టెక్ అయినా, క్లీన్ ఎనర్జీలో, అదేవిధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్సెస్‌లో, సైబర్ సెక్యూరిటీ, ఇదే విధంగా అడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్ అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీస్ ఏవైతే డెవలప్ అవుతున్నాయో వాటన్నింటిలో సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్‌ని ఎస్టాబ్లిష్ చేయడం ద్వారా అవి హబ్ అండ్ స్పోక్ మోడల్‌లో ప్రతి దానికి ట్రికిల్ డౌన్ చేసే ఛాన్సెస్ అనేవి ఉంటూ ఉంటాయి. కొన్ని సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ చేసినప్పుడు వాటి కింద వాటికి అడ్జుడికేటెడ్‌గా వాటికి ఎవరైతే అటాచ్డ్‌గా మళ్ళీ కొన్ని ఇన్‌స్టిట్యూషన్స్‌ని తీసుకొచ్చే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. ఆ విధంగా ఎక్స్‌పాన్షన్ అనేది త్వరగా అవుతూ ఉంటుంది. సో, వరల్డ్ క్లాస్ ట్రైనింగ్ సెంటర్స్‌ని ఎస్టాబ్లిష్ చేసేసి వాటి ద్వారా ట్రైనింగ్ అనేది ఇవ్వాలి అని వీటి యొక్క ముఖ్య ఉద్దేశ్యం. సో, ఇంపాక్ట్ ఏముంటుంది? స్కిల్ ప్రొఫెషనల్ రావడం అనేది జరుగుతూ ఉంటుంది. ఎక్కువగా ఏవైతే హై డిమాండ్ ఉన్నాయో గ్లోబల్ ఇండస్ట్రీస్‌లో వాటికి తగినట్టుగా స్కిల్ ప్రొఫెషనల్స్‌ని స్కిల్‌గా తయారు చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఇన్నోవేషన్‌ని ప్రమోట్ చేసే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కూడా ప్రమోట్ అవుతూ ఉంటుంది. సో, ఎక్స్‌పాండింగ్ ఓవర్‌సీస్ ఎంప్లాయ్‌మెంట్ ఆపర్చునిటీస్ టు ఎక్విప్ ట్రైనీస్ ఫర్ గ్లోబల్ కెరియర్స్ అండ్ ఫెసిలిటేట్ ఇంటర్నేషనల్ జాబ్ మార్కెట్స్. రైట్. సో, ఇందులో భాగంగా ఏం చేస్తున్నారు? ఫారెన్ లాంగ్వేజెస్‌లో ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఫారెన్ లాంగ్వేజ్ యొక్క అండ్ ఫారెన్ కల్చర్ యొక్క మన అవేర్‌నెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కల్చరల్ అవేర్‌నెస్‌ని పెంచడం జరుగుతుంది. గ్లోబల్ ఎటిక్వేట్స్‌ని ముందే ట్రైనింగ్ ద్వారా ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. సో, వర్క్ ఫోర్స్ ఎక్స్‌పెక్టేషన్ అనేవి కొన్ని ఎకానమీస్‌లో డిఫరెంట్‌గా ఉన్నాయి. జపాన్ అండ్ జర్మనీ, కెనడాలో అక్కడ ఏవైతే ఉన్నాయో వర్క్ ఫోర్స్‌కి వారికి తగినట్లుగా అక్కడ ఉన్న రిక్వైర్మెంట్‌కి తగినట్లుగా మనల్ని ఇక్కడ ట్రైనింగ్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. సో, అక్కడ ఉన్న స్కిల్ సెట్ ఏదైతే ఉన్నాయో అక్కడ ట్రైనింగ్ ఏదైతే అవసరం ఉందో ఆ ట్రైనింగ్‌ని ఇక్కడే ఇవ్వడం ద్వారా వీరి యొక్క జాబ్ ఆపర్చునిటీస్‌ని పెంచడం అనేది జరుగుతుంది. వీరి యొక్క పొటెన్షియల్‌ని పెంచడం ద్వారా అక్కడ రిక్రూట్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. సో, పర్టిక్యులర్ ఏరియాస్‌లో, పర్టిక్యులర్ లొకేషన్స్‌లో ఏవైతే స్కిల్ సెట్ ఎక్కువగా అవసరం ఉందో దాన్ని ఐడెంటిఫై చేసి ఇక్కడ వారికి ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది. రైట్. సో, ఓవరాల్‌గా ఎక్స్‌పెక్టెడ్ అవుట్‌కమ్స్ ఏమేమి తీసుకొచ్చారు? రైట్. ఎంప్లాయ్‌మెంట్ క్రియేషన్ అనేది 20,00,000 క్రియేట్ చేయాలి అని చెప్పడం జరిగింది. స్కిల్స్‌ని సో, కాంప్రహెన్సివ్ వర్క్ ఫోర్స్ అనేది క్రియేట్ చేయాలని చెప్పడం జరిగింది. డ్యూయల్ ట్రాక్ స్కిల్ మోడల్ దీనివల్ల ఏంది అనంటే అడాప్టివ్ స్కిల్స్‌ని ప్రొవైడ్ చేసేసి ఫ్యూచర్‌కి తగినట్లుగా స్కిల్ సెట్‌ని తయారు చేయడం. ఇండస్ట్రీ కొలాబరేషన్స్. సో, ఇండస్ట్రీ కొలాబరేట్ అవ్వడం ద్వారా ఇండస్ట్రీతో కొలాబరేట్ అవ్వడం ద్వారా ఇండస్ట్రీస్ నీడ్స్‌ని ఎక్కువగా అర్థం చేసుకొని సో, దానికి తగినట్లుగా ట్రైనింగ్ అనేది ఇవ్వడం. ఇక్కడ నేర్చుకోవడం ఒకటి ఉంది. కానీ ఇండస్ట్రీ నీడ్స్ అనేవి ఇంకొకలా ఉన్నాయి. అప్పుడు ఎంప్లాయబిలిటీ ఉంటుందా? ఇద్దరికీ లాస్ అవ్వడే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. సో, ఇండస్ట్రీస్‌ని కూడా యాక్టివ్‌గా కొలాబరేషన్ ద్వారా ఇన్వాల్వ్ చేసే అవకాశం అనేది ఉంది. అదేవిధంగా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రివాంప్ చేయడం ద్వారా ఏవైతే కాలేజెస్ ఉన్నాయో వాటిలలో స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ ఫెసిలిటీస్‌ని ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతూ ఉంది. దానివల్ల ఏం జరుగుతుంది? స్టూడెంట్స్‌కి హ్యాండ్స్ ఆన్ ఎక్స్‌పోజర్ రావడం జరుగుతుంది. అదేవిధంగా ఇండస్ట్రీస్‌కి వారి యొక్క ఎక్స్‌పెండిచర్ తగ్గుతూ ఉంది. ట్రైనింగ్ మీద స్పెండ్ చేయాల్సిన ఎక్స్‌పెండిచర్ అనేది తగ్గుతుంది. గ్లోబల్ ప్లేస్‌మెంట్ సపోర్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దీనిలో గ్లోబల్ ఆపర్చునిటీస్‌కి కావాల్సినట్టుగా లాంగ్వేజ్‌లో ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అక్కడ ఉన్న జాబ్ మార్కెట్స్‌కి అనుగుణంగా ఇక్కడ ట్రైనింగ్స్ అనేవి ఇవ్వడం జరుగుతూ ఉంది. సో, దిస్ ఈజ్ అబౌట్ పావర్టీ, ఎంప్లాయ్‌మెంట్ అండ్ అన్‌ఎంప్లాయ్‌మెంట్ టాపిక్. అదేవిధంగా ముందు టాపిక్స్‌ని కూడా చూడండి. ఏమైనా డౌట్స్ ఉంటే క్వైరీస్‌లో మెన్షన్ చేయండి. And please do join our Telegram group and please do subscribe for our YouTube channel as well. Thank you.